డయాబెటీస్ తో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ ని వాడండి. మీ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోండి. మీ గురించి నెట్లో వెతికినప్పుడు అసలు మీది ఏ ఊరు, మీ పేరెంట్స్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకలేదు సార్. ఆర్టిస్ట్ అనేవాడు విశ్వమానవుడు. ఒక ప్రాంతానికో ఒక దేశానికో అట్లా ఇంటి పేరు నిలబెడతారు, లేకపోతే మా వంశం, ఇలాంటి నమ్మకాలు మీకు ఏం లేవు? ఉండదండి. మనుషులం మనుషులం. ఇప్పుడు ఎవరైనా చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, చెప్పుకుంటారా? మీరు ఎందుకు ఇటువైపు ఒక కార్టూనిస్ట్గా వచ్చారు, దానికి ప్రోద్బలం ఎవరు అని అంటే ఏం చెప్తారు? ఎవరికి ఇందాక చెప్పినట్టు ప్రేరణ ఉండదండి. ఎలాంటి ప్రేరణ ఉండదు. మీలో బర్నింగ్ ఉంటే మీరు ఇక్కడ కూర్చున్నారు. రామోజీరావు గారి దగ్గరికి ఈనాడు పేపర్లో ఎంటర్ అయ్యేటప్పటికీ మీరు మైనర్ అని చెప్పని విన్నాను. ఒకనొకప్పుడు కార్టూనిస్టులు వేసిన దాన్ని నెహ్రూ గారు కూడా ఎలాంటి ఏమంటారు భేషజాలకి పోకుండా చాలా బాగా వేశారని చెప్పని ఒక సీనియర్ మోస్ట్ కార్టూనిస్ట్ని లేదు, వ్యక్తులను బట్టి ఉంటుంది. నెహ్రూ ఏమో చదువుకున్నవారు. నెహ్రూ ఎంత చదువుకున్నవారంటే ఎక్కడైనా ఒక ఎంప్లాయీ అనండి, లేదంటే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అతను లేదా తను కొంత ఫ్రీడమ్ కోరుకుంటారు. స్వాతంత్రం నా పని నేను చేసుకోవడానికి కొంత ఫ్రీడమ్ కోరుకుంటారు. రామోజీరావు గారు ఈనాడు అని అనగానే ఒక కొంతమందికి సపోర్ట్ చేసినట్టుగానే ఉంటుందా, మీకు ఫ్రీడమ్ ఉందా అనేది చాలామందికి మనసులో ఉన్న అనుమానం. నిజానికి మీకు అంత ఫ్రీడమ్ దొరికిందా అని అంటే ఏం చెప్తారు సార్? ఆయన ఒకటే చెప్పేవారు, సార్, నీ ఆత్మకు అది సత్యం అనిపిస్తే. ఇప్పుడు ఒకే చోట మీరు పనిచేయడం ఇన్ని సంవత్సరాల పాటు మీ లైఫ్ని, మీ కష్టాన్ని, మీ నాలెడ్జ్ని ఒక్క చోటే ధారపోసారు. జంగమాలు అని ఒకటి ఉంటుంటే తిరుగుతారు, స్థావరాలంటే తిరగవు. మీకు పెద్దగా ఆశలు కానీ నాకు అక్కడికి వెళ్ళిపోవాలి, లేదంటే ఇది చేసేయాలి, ఇది సాధించాలి, ఇలాంటివి కాదు, నాకు స్టేబుల్గా ఉండడం, ప్రశాంతమైన జీవితం కావాలి అనే అనుకునే మనిషి బేసిక్గా మీరు? తాడెక్కేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడని అన్నట్టుగా మనకన్నా ఒక పైన ఉంటారు. సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి మీరు కార్టూన్ అపోజిషన్గా లేదా ఆయనకు ఆపోజిట్గా వేసినప్పుడు రామోజీరావు గారి నుంచి మీకు ఎప్పుడు ఇలా ఎందుకు వేశారని కానీ? ఎన్టీఆర్ను మొత్తం ఎలక్షన్స్ అయ్యి గెలిచేదాకా సపోర్ట్ చేసాము. సపోర్ట్ చేసి ఫస్ట్ వ్యతిరేకంగా వేసిన కాకపోతే ఈనాడే, నేనే. ప్రస్తుత రాజకీయాలు, ప్రస్తుత ఎలక్షన్స్, ప్రస్తుతం ఉన్న ప్రజలు, వాళ్ళ ఆలోచనలు, ఇవన్నీ చూసినప్పుడు రాజకీయాల్ని చాలా దగ్గరగా చూస్తున్నారు, సొసైటీని చాలా దగ్గరగా చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది సార్? ఏమీ లేదు, ఐడియా ఏమీ లేదు. ఇవాళ ఏమేస్తాం అని కూర్చున్నాం అనుకోండి, ఇవాళ ఏమేయాలబ్బా పేపర్లు ఎన్నిసార్లు అనుకొని వెళ్తాం అనుకోండి, ఏమీ లేదు, ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. మీ లైఫ్లో ఇప్పటివరకు భయపడ్డ సందర్భం అంటే ఏం చెప్తారు సార్? వేస్తే ఎవరో పోలీస్ ఫోన్ చేసి, పోలీసు వంశే మామూలా, ఏమనుకుంటున్నాను, పోలీసుల వ్యవహారం అని బెదిరించాడు. అందరికీ నమస్కారం అండి.
ఒక్కొక్కసారి కొంతమంది విశిష్ట వ్యక్తుల్ని కానీ లేకపోతే గొప్ప వ్యక్తుల్ని కానీ కలిసినప్పుడు ఈ ప్రొఫెషన్లో మేము ఎంత పుణ్యం చేసుకున్నామో అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఈరోజు నాకు అలాంటి రోజే. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి ఒక మాటలో నేను చెప్పలేను, బట్ ఈనాడు పేపర్ చూసే మీ అందరికీ కూడా ఆయన సుపరిచితులు. ఎన్నో సంవత్సరాలుగా ఈనాడు పేపర్లో కార్టూనిస్ట్గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ గారు ఈరోజు స్టూడియోకి రావడం, నేను ఇంటర్వ్యూ తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందైతే సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది సార్, నిజంగా మీతో మంచి కలవడం, మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం అంటే ఎంతో రాసి పెట్టి ఉండాలి అని అనుకుంటున్నాను నేను మాత్రం. నేను అంత గొప్ప అండి. అయ్యయ్యో సార్, చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని విసిగించేశానా ఇంటర్వ్యూ ఇవ్వండి ఇవ్వండి అని? మీరు చాలా కాలం కింద అడిగినట్టున్నారు కదా. అవును సార్. ఈ మధ్య మీరు అమెరికా వెళ్ళినట్టున్నారు సార్. 4 నెలలు అక్కడ ఉన్నాను. 4 నెలలు అక్కడ ఉండి అన్ని నాకు హిస్టారిక్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళానండి ఈసారి. ఎవరో పిలిస్తే అట్లా కాదు, లేదా బంధువులు కలవడానికి కూడా కాదు, ముఖ్యంగా హిస్టారిక్ ప్లేసెస్ చూడాలని. సో మీకోసం మీరు వెళ్ళారు అనుకుంటా? నా కోసం నేను వెళ్ళాను. మా వాళ్ళు ఉన్నారు, మా అన్నయ్య డాటర్ ఉంది, మా అమ్మాయి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి మిగతా అంతా తిరిగా, చాలా వరకు సాధ్యమైనంత వరకు. 4 నెలల్లో ఎంత తిరగగలను అంత తిరిగాను. మీ గురించి నెట్లో వెతికినప్పుడు అసలు మీది ఏ ఊరు, మీ పేరెంట్స్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకలేదు సార్. మా ప్రేక్షకులందరి కోసం, మా కోసం ఒక్కసారి అమ్మా నాన్న అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ నేటివ్ ప్లేస్ గురించి మాకేమైనా చెప్పగలుగుతారా? ఇప్పటికి కూడా దొరకలేదా? లేదు సార్. ఇది అంతా నాకు ఊరి పేరు ఇది చెప్పడానికి ఇష్టం లేదండి, చెప్పడం ఇష్టం లేదు. ఏంటంటే నా ఉద్దేశంలో ఆర్టిస్ట్ అనేవాడు విశ్వమానవుడు. ఒక ప్రాంతానికో ఒక దేశానికో అట్లా తనను తాను అక్కడికి ఐడెంటిఫై చేసుకోవడము మంచిది కూడా కాదు. ఎందుకంటే మనం ఫ్రెంచ్ కవిత్వం చదువుతాం, అది మనదిగా భావిస్తాం, లేదా శరత్ నవలలు చదువుతాం అనుకోండి, అది తెలుగు వాళ్ళదే అనుకుంటాం. బీహార్ వాళ్ళు చదివితే బీహార్లోనే జరిగిందేమో ఈ సంఘటన అనుకుంటారు కదా. ఆయన ఒక బెంగాల్కి ఎట్లా పరిమితం అవుతారు? కాబట్టి సాధారణంగా ఇప్పుడు మన దగ్గర భారతదేశంలో కులాలు మతాలు కూడా ఉన్నాయి ప్రాంతాలతో పాటు. అవి కూడా మంచిది కాదండి, అది పెట్టుకొని తిరగడం. అందుకే నేను నా వెనకాలన్న పేరు కానీ ముందున్న ఇంటి పేరు కానీ ఎక్కడా పెట్టలేదు. నాకు పేరెంట్స్ ఇచ్చిన పేరు. అయితే మా తాతలు వాళ్ళు జాగీర్దారులు అంటారు తెలంగాణలో. మా తాతగారు జాగీర్దారు. ఓకే. మా ఫాదర్ వచ్చేసరికి అది పోయింది కదా, ఫ్రీడము అదంతా వచ్చేసి నిజాము భారతదేశానికి లొంగిపోవడం అట్లా, దాంతో అది పోయింది. అక్కడి నుంచి ఇక మా బతుకు మేము బతుకుతున్నాం. కాబట్టి నేను ఎంత వెతికానంటే పి శ్రీధర్ గారు వస్తాం తప్ప పి అంటే ఏమిటి అని వెతుకుతుంటే దొరకలేదు అక్కడ. ఎందుకులేండి, అది కూడా ఎవరు రాశారో. ఒకసారి గుంటూరుకి వెళ్ళేసరికి అక్కడ జి శ్రీధర్ అని పెట్టి ఉంది. అయ్యయ్యో, జీ కాదే మీ ఇంటి పేరు పిఏ. దాని మూలాలతోనో పేరెంట్స్ పేరుతోనో తల్లిదండ్రుల పేరుతోనో ఏమీ ఉండదండి మనకు, అదేం రాదు, అది ఇష్టం ఉండదు. సరే, అలా అయితే మీరు ఈ మా ఇంటి పేరు నిలబెడతారు లేకపోతే మా వంశం ఇలాంటి నమ్మకాలు మీకు ఏం లేవు? ఉండదండి, మనుషులం మనం, మనుషులం. ఇప్పుడు ఎవరైనా చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, చెప్పుకుంటారా? వాడే మావాడు వీడని లేదు కదా. అట్లాగే ఇది ఎవరిది వాళ్ళు వెతుక్కోవాల్సిందే మీ లోపల. అందుకే మిమ్మల్ని అడిగాను నేను, మీ లోపల ఎవరి లోపలైనా ఒక వెతుకులాట ఉంటుంది. సరే, వెతుకుతూ ఉంటాం. కొందరు అక్కడికి చేరుతారు, అవకాశాలు అవసరాలు అదంతా. కొందరు అక్కడికి చేరలేరు. వెతుకులాట బర్నింగ్ అంటాం కదా, బర్నింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఆర్టిస్టులు ఎక్కువ ఉంటుంది. నేను ఇది చేయాలి, నేను ఇది సాధించాలి, నేను లేదా వీళ్ళని కలవాలి. ఒక్కళ్ళొక పర్సెప్షన్ ఒక్కొక్కటి ఉండొచ్చు. ఇట్లా హిట్లరు మొత్తం ప్రపంచాన్ని జయిస్తానని వెళ్ళాడు, హిట్లరు, అలెగ్జాండర్. అట్లా గాంధీ మహాత్ముడు శాంతి అని వెళ్ళారు. ఇంకొకళ్ళకు దొంగతనం చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే, ఇంకొకళ్ళకు బాగా మేడలు కట్టాలి, డబ్బులు సంపాదించాలని.
పృచ్చకటికంలో ఒక దొంగ ఉంటాడు. ఓకే. ఆ దొంగతనం చేసింది ఎంత లాభపడ్డాడు, ఎంత నష్టపోయాడు అనేది అక్కర్లేదు ఆయనకు. తను ఎంత ఆర్టిస్ట్ అనేది తెలియాలి అని కన్నాలు వేస్తారు కదా. అంటే దాంట్లో దొంగతనం గురించి చాలా శాస్త్రం ఉంది, దాంట్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది. ఓహో, అది వేరు. ఓకే. అయితే ఒకసారి డైమండ్ షేప్లో, ఒకసారి హార్ట్ షేప్లో, ఒకసారి స్టార్ షేప్లో కన్నాలు వేస్తాడు. ఎంత గొప్ప దొంగ, ఎంత మంచి ఆర్టిస్ట్ అనుకోవాలి. దొరికింది దొరకకపోవడం. సో అందులో కూడా ఆర్ట్ని చూడాలంటారు. తను చూడాలనుకుంటాడు, నేను కాదు. అచ్చా, అక్కడ ఓకే ఓకే. తను చూడాలనుకుంటాడు, ఆర్ట్ని చూడాలనుకుంటాడు. పెళ్లి చేసుకునే ముందు రేపు పెళ్ళి అయితే నీకు దీంతో కీర్తి ప్రతిష్టలు వస్తాయి వెళ్ళు అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళి జైలు బ్రేక్ చేస్తాడు. అట్లా ఆ తపన అదంతా ఉండదు కదండి. అటు వెళ్ళిపోతారు. ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కటి. సార్ మీరేం చదువుకున్నారు యాక్చువల్లీ? మీరు ఎందుకు ఇటువైపు ఒక కార్టూనిస్ట్గా వచ్చారు? దానికి ప్రోద్బలం ఎవరు అని అంటే ఏం చెప్తారు? ఎవరికి ఇందాక చెప్పినట్టు ప్రేరణ ఉండదండి. ఎలాంటి ప్రేరణ ఉండదు. మీలో బర్నింగ్ ఉంటే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇంకెవరన్నా, ఇందాక చెప్పాను కదా అలెగ్జాండర్ అని, హిట్లర్ అని చెప్పాను కదా, అట్లాగే వాళ్ళకి ఎవరు ప్రేరణ? ఎవరు ఉండరు. కరెక్ట్. నాది అన్ని యాక్సిడెంట్స్. నేను మామూలుగా అందరూ మా బ్రదర్స్ వాళ్ళంతా చదువుకున్నట్టుగా చదువుకొని ఇంజనీర్నో లేకుంటే అమెరికా వెళ్ళే ప్రయత్నం ఏదో ఉంటుంది కదా, అంటే బీటెన్ ట్రాక్. ఆ బీటెన్ ట్రాక్లో వెళ్ళిపోదామని బయలుదేరాను. నిజానికి నాకు ఆస్తమా వచ్చింది అప్పుడు. ఇంటర్మీడియట్ అయిపోగానే ఆస్తమా వచ్చింది. కాలేజీలో చేరాను కానీ కంటిన్యూ చేయలేకపోయాను. కంటిన్యూ చేయలేకపోతే మా ఇంకో అన్నయ్య, ఆయన ఇప్పుడు యుఎన్ఓలో పనిచేస్తారు. ఆయన ఏం చేశారంటే, గ్యాప్ వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాలేజీలో చేరుతావు, సితారలో లేఅవుట్ ఆర్టిస్ట్ ట్రైనీస్ అని వచ్చింది, నీకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు కదా, ఈ 6 నెలలు 7 నెలలు అక్కడ వెళ్ళిపోయి పని చూడరాదా, నీకు బొమ్మలు వేయడం వస్తుంది అన్నారు. ఇంటర్మీడియట్ కాగానే దాంట్లో చేరిపోయా. వెళ్ళగానే కష్టమేం లేదు, ఉద్యోగం వచ్చేసింది. చేరిపోయా, 9 రోజుల్లో చేరిపోయా. అయిన తర్వాత ఇంకొక యాక్సిడెంట్ ఏంటంటే, నీకు పని రాదు, బొమ్మలు రావు, ఏమీ రాదు, వెళ్ళిపోమన్నారు. ఒక 1 మంత్ నోటీస్ ఇవ్వాలి. నేను అప్పుడు ఇంకా ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నాను. ఎందుకంటే ట్రైనింగ్ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ట్రైనింగ్ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. నువ్వు వెళ్ళిపో, నీకు పనికి రాదు, అసలు లేఅవుట్ రాదు, నీకు లెటరింగ్ రాయడం రాదు, నా రాత బాగాలేదు, ఇది రాదు, వెళ్ళిపోమన్నారు. 1 మంత్ నోటీస్ ఇచ్చారు. సరిగ్గా అప్పుడు ఇంకా నేను వెళ్ళిపోయేవాడిని కదా, ఇంకేం ఉంటుంది, నేను హాయిగా ఉన్నాను, పని ఎందుకు చేయాలి, హాయిగా ఉన్నాను, మరింత హాయిగా ఉన్నాను, వెళ్ళి చదువుకుందామని కదా. అప్పుడు 15వ తారీఖున, అంటే నెల మధ్యలో రామోజీరావు గారు పిలిచారు. పిలిచి, నీ కార్టూన్లు అక్కడ ఇక్కడ విప్లవలోను చిత్రలోను, అంటే ఈనాడుతో జంట పత్రికలు ఉండేవి కదా, అట్లలో చూశాను, పొలిటికల్ కార్టూన్స్ వేస్తావా అని అడిగారు. రామోజీరావు గారు అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే, ఆయన రూమ్లోకి వెళ్తే వాడి తల ఎగిరిపోతుందని, అట్లాగే ఉండేది. మీకు తెలిసి ఉంటుంది. అవును సార్, అవును సార్, విని ఉంటారు. ఎస్ సార్, నేను ఫిలిం సిటీలో పనిచేస్తాను కాబట్టి కొంతకాలం వెళ్ళి ప్రయత్నిస్తానండి అని చెప్పి వచ్చా. భయపడుతున్నాను బాగా. అప్పుడు చిన్నవాడిని కూడా, 20sలో ఉంటాను, చాలా చిన్నవాడిని, ఏం తెలియదు. ప్రయత్నిస్తానని వేసి మళ్ళీ అక్కడికి దారి లేదు నాకు వెళ్ళడానికి. ఎట్లా వెళ్ళాలో తెలియదు ఆయన రూమ్కు, అంటే రూమ్ దారి తెలియక కాదు, పెద్దవారు కదా. అయితే మళ్ళీ వారం రోజుల తర్వాత ఆయన పిలిచారు. ఆయన ఆఫీస్ బాయ్ ఒక ఆయన ఉండేవారు, జబ్బర్ అని. ఆయన ఏమన్నారంటే, క్యా కియా అని అడిగాడు. అంటే ఏం చేశావు, ఏం అపరాధం చేశావు, నువ్వు లోపలికి వెళ్తున్నావు. ఆయన వరకు పెడితే ఏదో తప్పు చేస్తేనే అన్నట్టు పరిస్థితి. అయితే రూమ్కి వెళ్ళాలంటే ఏదో తప్పు చేసి ఉండాలి అని చెప్పి, నేనేం చేయలేదు అని చెప్తే ఆయన పిలిస్తే, ఏమిటి కార్టూన్స్ వేస్తానన్నా ఎక్కడ పోయావు అని అడిగారు. లేదండి వేశాను, కానీ మీ దగ్గరికి వచ్చేందుకు ధైర్యం చాలలేదు నాకు, నేను రాలేదు అని చెప్తే అన్నీ చూశారు. బాగున్నాయి కదా, ఇది ఇవాళ, ఇది రేపే, ఇది అని చెప్పారు. అప్పుడు ఫస్ట్ కార్టూన్ వేసా. అప్పుడు ఏంటంటే, అంజయ్య గారు
అందరికీ ఆస్థాన పదవులు ఇస్తున్నారు. ఓకే. ఆస్థాన పదవులు ఇస్తుంటే ఒక గూండా వచ్చి అడుగుతాడు తనకు ఆస్థాన గూండా పదవి ఇవ్వాలని. అది నా మొదటి కార్టూన్. ఓహో, రైట్. ఆస్థాన గూండా పదవి కావాలి, అన్ని పదవులు ఇస్తున్నాను. దాంతో ఏమైందంటే అట్లా చిన్న కార్టూన్స్ వేస్తున్నాను. అంతకుముందు ఈనాడు అని ఉండేది, ఇది సంగతి అని లేదు. ఇది సంగతిని పెట్టుకొని కంటిన్యూ వేస్తున్నాను. వేస్తున్న తర్వాత నాకన్నా ముందు ఒక కార్టూనిస్ట్ ఉన్నారు, బాగా వేసేవారు, పాపగారని. పాపం ఈ మధ్య పోయారు ఆయన. ఆయన పెద్ద కార్టూన్స్ వేసేవారు. 3 కాలం కార్టూన్స్ అంటారు, ఎడిటోరియల్ కార్టూన్స్ అంటారు వాటిని, పొలిటికల్ కార్టూన్ అని కూడా అంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టారు ఎన్టీఆర్. ఇంకంతా పాలిటిక్స్తో సంబంధం ఉంటుంది కదా పొలిటికల్ కార్టూన్స్ అంటే, అవి వస్తుంటాయి మధ్యలో. పెట్టేసరికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద కార్టూన్స్ కూడా నన్నే వేయమన్నారు. అవి కూడా ఆరంభించా. అయితే మొదట్లో చాలా కష్టం అయ్యేది. పాలిటిక్స్ తెలియదు, ఏంటో తెలియదు, ఎవరి మొహాలు ఏంటో తెలియదు. వాటిని ఇంకా క్యారికేచర్లోకి చేయాలి, అదంతా తర్వాత చెప్తాను. క్యారికేచర్లోకి మలుచుకోవాలి, హ్యూమర్ ఉండాలి, పాలిటిక్స్ దగ్గర ఉండాలి, మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను కొట్టేటట్టు ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. కష్టమయ్యేది బాగా. అయినా వేసి ఆ కాలం నుంచి 85 దాకా బాగా ఎన్టీఆర్ పైన అట్లా వేసేవాడిని. అది స్టార్ట్ అయింది. అయినాక ఉట్నే ఎందుకు ఉండడం అని చెప్పి నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేశా. ఓహో. ఉస్మానియా యూనివర్సిటీలో. దానికి రామోజీరావు గారు బాగా సహాయపడ్డారు. అంటే ఇటు వర్క్ చేస్తూ అటు ఎగ్జామినేషన్స్ రాయడానికి కానీ అట్లా ఉండడానికి కానీ. మొత్తం మీద నా ఎంఏ కంప్లీట్ చేశా. అవి ట్రై చేశాను కానీ కొనసాగించలేదు సార్. ఓహో. కానీ మీరు రామోజీరావు గారి దగ్గరికి ఈనాడు పేపర్లో ఎంటర్ అయ్యేటప్పటికీ మీరు మైనర్ అని చెప్పని విన్నాను. మైనర్కి ఉద్యోగం ఇవ్వరు కదా. అదే మీ ఫస్ట్ శాలరీ ఏమైందంటే అప్పుడు కొన్ని ఫ్యూ మంత్స్ తక్కువ ఉంది. ఆ తర్వాతే అదే మీ ఫస్ట్ జీతం కూడా ఒక సెన్సేషను, అన్నయ్య అమ్మ పేరు మీద. ఇంతకీ ఏం చేశారు సార్ మీ ఫస్ట్ శాలరీ అన్న గుర్తుందా మీకు? సాలరీ అనేది పట్టింపు లేదండి మాకు. ఎందుకంటే ఓ స్వీట్ డబ్బు పాకెట్ పట్టుకొస్తాను, బస్ పాస్ తీసుకుంటాను. దాంట్లో ఏం చేస్తారు, నా ఫస్ట్ సాలరీ 200. 200 ఖర్చు చేయడం ఎంతసేపు అండి, అప్పుడైనా ఇప్పుడైనా. అంటే మాకు లెక్కలోది కాదు అది. కాబట్టి పెద్ద పట్టించుకోనేది. ఆర్ట్ కోసం వెళ్ళాను కదా, సాలరీ కోసం కాదు. సాలరీ కావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. స్వీట్ ప్యాకెట్ ఒకటి అది ఇది పట్టుకెళ్ళడం, చాక్లెట్లు అట్లాంటివి కొనుక్కోవడం, లేకుంటే లంచ్ చేయడం, ఫ్రెండ్స్ వస్తే అందరు కలిసి లంచో డిన్నరో చేస్తే మొత్తం అయిపోయేది. ఇంకా చేతి మించి పెట్టుకునేవాడిని. ఆల్మోస్ట్ ఈనాడుకి 41 సంవత్సరాలు 47 సంవత్సరాలు ఉంటే అందులో మీరు 41 సంవత్సరాలు అనుకోండి మీరు పనిచేశారు. 42 సంవత్సరాలు పైగా పనిచేశాను సార్. జనరల్గా ఒక మనిషి కెరియర్ ఎక్కడ మొదలు పెట్టాము లాస్ట్ వరకు అక్కడే ఉండడం అనేది చాలా రేర్గా జరిగే సందర్భం అది. కానీ మీ విషయంలో ఆ 42 సంవత్సరాలు అంత ఈజీగా గడిచాయంటారా సార్? అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. 40 ఏళ్లలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి తప్పకుండా. కానీ నా మేరకు నాకు ఏదన్నా అడ్డంకి అనేది ఉండేది కాదు. అంటే కోర్టు కేసులు వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి, అన్నీ వస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదో బయట ఏదో గుండానో ఎవడో ఏదన్నా బెదిరించవచ్చు మనం మామూలుగా జీవితం సాగిస్తున్న వాళ్ళకు కూడా. అవును సార్, అవును. నేను బయటికి వెళ్ళకున్నా నా కార్టూన్స్ బయటికి వెళ్తాయి. బయట ఉన్నట్టే కదా, రోడ్డు మీద ఉన్నట్టే కదా. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవన్నీ కంపెనీ ఎదుర్కొనేది. కోర్టులో కేసులు చాలా వచ్చే వరకు కూడా కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు కానీ లేకుంటే బెదిరింపులు అదిరింపులు కానీ తప్పకుండా కంపెనీ ఎదుర్కొనేది. నా పైన ఈగవాలేదు కాదు, మంచి అయినా చెడైనా ఏదైనా కూడా. ఈ అవార్డ్స్ అవన్నీ నేను రిఫ్యూజ్ చేశాను, మీకు తెలుసు, తీసుకోలేదు. అవును సార్, అవును. కానీ మీరు మొట్టమొదటి రోజున రామోజీరావు గారి దగ్గర జాయిన్ అయిన రోజున అందరూ చెప్పేదంటే ఆయన అత్యంత సన్నిహితుల్లో ఈయన కూడా ఒకరు అని, అతి తక్కువ మంది సన్నిహితుల్లో మీరు కూడా ఒకరు అని చెప్పని వింటూ ఉన్నాను. సో నిజంగా మీకు అంతా ఆయన ప్రయారిటీ ఇచ్చి
అది మీ మీ పనితనానికి కనండి, మీకున్న నాలెడ్జ్ కనండి, మీకున్న ప్రతిభ కనండి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటారా మీ ఉద్దేశ ప్రకారం? అది చెప్పుకుంటారు బయట, నిజమేనండి ఇది? ఆయన చాలా ప్రేమిస్తారండి, మనుషులు ప్రేమించేవాళ్ళు. నా దగ్గర ఒక ఫోటో ఉంది. తర్వాత ఏమో అది నా బుక్లో, వాళ్ళు వేసిన బుక్ అది, దాంట్లో కూడా ఉంది. సార్ నా దగ్గర కాపీస్ లేవు, అయిపోయినాయి. చాలా ఇష్టపడతారండి. తర్వాత రామోజీరావు గారు ఇష్టపడడం స్టార్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళది కూడా అట్లాగే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏం ఉండదు, అన్నీ జరిగిపోతుంటాయి, బాగుంటుంది. ఆయన వర్క్ చేసేవాళ్ళను, దగ్గరగా ఉన్న వాళ్ళని చాలా ప్రేమిస్తారు, నిజంగానే బాగా ఇష్టపడతారు. ఇంకా ఇష్టపడ్డారు అంటే అదొక ఇది కదా, సామ్రాజ్యం కదా, సామ్రాజ్యంలో అంతా నడిచిపోతుంటుంది. కానీ ఒకానొకప్పుడు కార్టూనిస్టులు వేసిన దాన్ని నెహ్రూ గారు కూడా ఎలాంటి ఏమంటారు భేషజాలకి పోకుండా చాలా బాగా వేశారని చెప్పని ఒక సీనియర్ మోస్ట్ కార్టూనిస్ట్ని ప్రశంసించారు. ఎస్ సార్ అండి, అవునండి. సో నిజానికి అప్పటి మీరు జాయిన్ అయినప్పుడు కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతానికి విరామం తీసుకున్నారు అంటే ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నాయంటారా సార్ మీ ఉద్దేశ ప్రకారం? బెదిరింపులు లేదంటే ఇంకోటి లేదు, వ్యక్తులను బట్టి ఉంటుంది. నెహ్రూ ఏమో చదువుకున్నవారు. నెహ్రూ ఎంత చదువుకున్నవారంటే జైల్లో ఉండి వరల్డ్ హిస్టరీ రాశారు, ఇండియన్ హిస్టరీ రాశారు కదా, అంత నాలెడ్జ్ ఉంది. రెఫరెన్స్ అవి లేకుండా రాసేంత చదువుకున్నవారు. వాట్ అనేది ఆయనకు తెలుసు. కార్టూన్ అంటే ఏమిటి, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఎక్కువ అవుతారు. ఎందుకంటే సొసైటీ బాగా సెన్సిటివ్ అయిపోయిందండి. నా ఫీలింగ్స్ దెబ్బతిన్నాయి, మనోభావాలు దెబ్బతిన్నాయి, ఉట్టికే దెబ్బతింటాయి. అంత దెబ్బతినే కోడిగుడ్డులాగా ఉన్న మనోభావాలు ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు. నాన్న గొడవలు చేయడం, ఇట్లా వేయొద్దు అట్లా వేయొద్దు అనడం, అన్ని ఆంక్షలు. వాళ్ళు మన కింగ్స్ లాగా, మన పైన కూర్చున్న వాళ్ళలాగా ఆంక్షలు పెట్టేస్తారు. నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు అది చేయొద్దు, మా దేవుడు, మా మతం. ఇప్పుడు దేవుడు నీకు ఎంతో నాకు అంతే. నన్ను తిట్టుకునే అధికారం, దేవుడిని తిట్టుకునే అధికారం కూడా ఉంది. మేము తల్లిని తండ్రిని ఎట్లా బిహేవ్ చేస్తాం అట్లాగే దేవుడితో చేస్తాం. కరెక్ట్. అట్లా కత్తి మీద నడిచినట్టుగా ఉంటుంది. నడుస్తుంటే గుచ్చుకుంటుంది, ఇటైనా పడతాం అటైనా పడతాం, అట్లా ఉంటుంది. అట్లా నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే పొలిటికల్ అయితే, నాన్ పొలిటికల్ అయితేనేమో ఏదన్నా వేయచ్చు. ఇప్పుడు మహిళల మీద వేస్తున్నారు కదా, వంట వండిస్తారు, అది ఇది నాన్ సెన్స్ అంతా, అట్లా వేసుకొని బతికేయచ్చు. కానీ పొలిటికల్ అనేసరికి ఏమవుతుందంటే దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి, దాంట్లో మతాలు, కులాలు, ప్రాంతాలు అన్నీ వచ్చేస్తాయి. వాటన్నిటి మీద ఒక సాము లాంటిది, ఒక గారెడిది, అంటే వైర్ మీద నడిచినట్టు నడవాల్సి ఉంటుంది. పొలిటికల్ కార్టూన్ మామూలు విషయం కాదు, నవ్విస్తుంది కానీ అది సీరియస్ విషయం. అది రోజంతా ఆలోచిస్తేనే కానీ రాదు, అన్నీ కాకుండా. అవును సార్. కానీ వయసుతో సంబంధం లేకుండా ఈనాడు పేపర్ని తెప్పించుకోవడానికి ఒకానొకప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో శ్రీధర్ గారి కార్టూన్ చూడడానికే ఈనాడు పేపర్ రావడం ఏంటి, ఫస్ట్ ఆ కార్టూన్ చూసేవాళ్ళు 80% మంది ఉన్నారు సార్. ఈవెన్ నేను చూశాను, మా నాన్నగారు, మా తాతగారు, వీళ్ళందరూ రాగానే పేపర్ చూడ హెడ్డింగ్స్ ఏమున్నాయని చూడరు, ఆ ఫోల్డింగ్తోనే ఓపెన్ చేయకుండా జస్ట్ ఆ పేపర్ ఇలా తీసి ఏం రాశారు అలా కరెక్ట్గా చెప్పారు కదా అసలు. నిజంగా అండి, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మా పిల్లలు గత 3-4 ఏళ్ల క్రితం వరకు కూడా అసలు ఏమి ఇచ్చారు ఇది సంగతి అసలు అనేది, అందులో మొత్తం ఏమంటారు విశ్వం అంతా అందులో కనిపించినట్టు, కృష్ణుడు నోరు తెరిస్తే విశ్వం కనిపించినట్టు మీ ఒక్క కార్టూన్ తోటి మన దేశ కాలమాన పరిస్థితులు అందులో అర్థమైపోతాయి, ఏం జరుగుతోంది అసలు అనేది. అది అసలు ఒక చిన్న కాలంలో అందరికీ అర్థమయ్యేలాగా అందులో నాలెడ్జ్ ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది, నిజం ఉంటుంది, ఇవన్నీ రాయాలి వెయ్యాలి అని అంటే అంత ఈజీ అయిన విషయం కాదు సార్ నిజంగా. అది సీరియస్ వ్యవహారం అయినమ్మా, కార్టూన్స్ వేయడం అనేది చాలా సీరియస్ విషయం, నవ్వులాట పని కాదు. అనేక అంశాలు ఉంటాయి, ఇవే కాదు. కార్టూనిస్ట్లో అంటే నా గురించి చెప్పట్లేదు నేను, ఒక కార్టూనిస్ట్ శంకర్ అనుకోండి, ఆర్కే లక్ష్మణ్ అనుకోండి, ఇంకెవరన్నా అనుకోండి, మెరియో మిరాండా అనుకోండి, లేకుంటే ఓలిఫెంట్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి. ఒక కార్టూనిస్ట్లో ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ ఉండాలి. దీన్ని డిస్టార్టెడ్ ఆర్ట్ అంటారు కార్టూన్. అయితే అట్లా క్యారికేచర్ చేయగలగాలి, అంటే నవ్వు వచ్చేటట్టుగా ముఖాన్ని తయారు చేయగలగాలి.
రెండోది ఒక ఆర్టిస్ట్ ఉండాలి, ఒక క్యారికేచరిస్ట్ ఉండాలి, తర్వాత ఒక ఎడిటర్ ఉండాలి. లేకపోతే ఇది తప్పుతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది. తర్వాత ఏమో ఒక హ్యూమరిస్ట్ ఉండాలి. సార్ ఈ 4 అంశాలు ఉన్న వాళ్ళు మాత్రమే కార్టూనిస్టులు కాగలరు. అందుకే భారతదేశం మొత్తంలో కానీ మీరు అమెరికాలో వెతికినా కూడా మన పాపులేషన్ ఎంత, 140 కోట్ల పాపులేషన్ కదా. Yes. చదువుకున్న వాళ్ళు, జర్నలిస్టులు చాలామందే ఉంటారు. కార్టూనిస్టులు ఎందుకు తయారు కావట్లేదు అంటే 2 కారణాలు ఉన్నాయనుకోండి. వాడికి ఎంకరేజ్మెంట్ లేదు ఒకటి, రెండోది వాళ్ళు ప్రయత్నం చేయట్లేదా, భయం కూడా ఉంది సార్. ఈరోజు ఒక ఛానల్కి సపోర్ట్ చేస్తూ మనం కార్టూన్ వేసినా, ఒక పార్టీకి వ్యతిరేకంగా మనం వేసినా అది నిజమే అయ్యి ఉండొచ్చు కూడా, వేయడానికి కొంత భయపడుతున్నారు. ఇంతకు సున్నితంగా అయిపోయింది సొసైటీ. అట్లా ఉండకూడదు. చదువుకున్న వాళ్ళు పెరిగే కొద్దీ కార్టూన్ అంటే ఏంటి, హాస్యం అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. మిమిక్రీ ఆర్టిస్టులను నిషేధిస్తాం, వాళ్ళు రావడానికే వీళ్ళు, వాళ్ళు ప్రోగ్రాంలు చేయడానికే. ఏమవుతుందండి, మీ గొంతును ఎవరన్నా అనుకరిస్తే ఏమవుతుంది? మనం బజార్లో ఉన్నాం, అందరికి కనిపిస్తున్నాం కాబట్టి అనుకరిస్తారు. ఏదో అట్లా వెళ్తున్న వాళ్ళను అనుకరించారు కదా. కరెక్ట్. అనామకులను ఎవరు ఏమి చేయరు, వాళ్ళని అనుకరించరు, వాళ్ళ బొమ్మలు వేరు, వాళ్ళ మిమిక్రీ చేయరు కదా. ఒక ప్రైమ్ మినిస్టర్ని చేస్తాము, సీఎంని చేస్తారు కదా, అట్లా ఉంటుంది. అయితే ఆ స్థాయి మరిచి బిహేవ్ చేస్తున్నారు, అది ఉండకూడదు. ఉన్నట్టయితే ఏమవుతుందంటే సొసైటీ ఇట్లాగే ఉంటుంది, కళా విహీనం అవుతుంది. అవును సార్. వాత్సాయనుడు ఏం చెప్పాడంటే, తంబుర, వీణ, ఫ్లూటు ఇలాంటి సంగీత వాద్యాలు ఉన్న ఊళ్ళో స్థిర నివాసం ఏర్పరచుకో అన్నాడు. ఎందుకని సార్ చెప్తాను. ఏమంటారంటే సాధారణంగా మనకు తెలుగులో పద్యాలు కూడా ఉన్నాయి, అప్పిచ్చువాడు వైద్యుడు ఇట్లా. ఆయన అది అప్పిచ్చాడో వైద్యుడో నీళ్ళలో ఉండాలని చెప్పలేదు. సంగీత వాద్య పరికరాలు ఉన్న ఊర్లో వెళ్ళు, ఎందుకంటే అక్కడ సంస్కారవంతులు ఉంటారు, ఆర్టిస్టులు. కాబట్టి ఆ ఊళ్ళో నువ్వు బతకగలవు, నీకు బతుకుంటుంది. వెళ్ళిపో అనేవాడు ఉండడు, ఎందుకంటే వాడు సంస్కారి. ఇప్పుడు వెళ్ళిపో, మీ దేశం వేరే మా దేశం వేరే అని మన దగ్గర చూస్తున్నాం కదా. అలాంటి సంస్కారవంతుడు చెయ్యడు. నువ్వెంతో నేనంత, నేనెంతో నువ్వెంత అన్నట్టు ఉంటాడు కదా. వాత్సాయనుడు అది చెప్పాడు. అట్లా చదువు పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ సంస్కారం పెరగాలి. అట్లా కాకుండా బాగా సెన్సిటివ్ అయ్యి మతాల పట్ల, కులాల పట్ల వైరుధ్యాలు పెంచుకోవడం ఇదంతా చేస్తున్నారు. అది ఎటు దారి తీస్తుందో తెలియదు. ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళకు బాధ కలిగించే విషయం ఇది. చదువుకున్న వాళ్ళకి కానీ, ఇంటలెక్చువల్స్ కానీ అంతా కలిసి ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా బాధ కలిగించే విషయం అది. అట్లా ఉండకూడదు. సార్, ఎక్కడైనా ఒక ఎంప్లాయీ అండి, లేదంటే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అతను లేదా తను కొంత ఫ్రీడమ్ కోరుకుంటారు. స్వాతంత్రంగా నా పని నేను చేసుకోవడానికి కొంత ఫ్రీడమ్ కోరుకుంటారు. రామోజీరావు గారు ఈనాడు అని అనగానే ఒక కొంతమందికి సపోర్ట్ చేసినట్టుగానే ఉంటుందా, మీకు ఫ్రీడమ్ ఉందా అనేది చాలామందికి మనసులో ఉన్న అనుమానం. నిజానికి మీకు అంత ఫ్రీడమ్ దొరికిందా అని అంటే ఏం చెప్తారు సార్? అంటే ఏమిటి ఫ్రీడమ్ అంటే? అంటే మీరు వెయ్యాలనుకున్న కార్టూను వెయ్యగలిగారా, లేకపోతే మీ మీద లేదండి ఇలా కాదు అని మీ మీద మిమ్మల్ని నొప్పించే ప్రయత్నంతో మీ కార్టూన్ మార్చే ప్రయత్నాలు ఎప్పుడన్నా జరిగాయా? మీ మనసుకి వ్యతిరేకంగా? బయట నుంచి వచ్చింది కానీ రామోజీరావు గారి వల్ల రాలేదు. అట్లా ఆయన ఒకటే చెప్పేవారు, నీ ఆత్మకు అది సత్యం అనిపిస్తే వెయ్యి, లేదా అవతల తానెంత ప్రేమించే నాయకుడు అక్కడ ఉండని, ఆయన ఫలానా తప్పు చేశాడని తెలిస్తే వెయ్యి. ఎందుకంటే ఎన్టీఆర్కు అవుట్ అండ్ అవుట్ పూర్తిగా ఈనాడు మద్దతు ఇచ్చింది కదా. 83లో తీసుకున్నట్టయితే ఫస్ట్ ఎన్టీఆర్ పైన అగైనిస్ట్గా కార్టూన్ వేసింది ఈనాడు. ఈనాడు మీన్స్ నేను వేసాను. అట్లా ఏం ఉండేది కాదు. ఎవరికి ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం అనేది ఉంటుందండి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొన్ని కావాలని అహంకారమో తెలియకనో తెలిసో కావాలనో వాళ్ళ అవసరాల నిమిత్తం ఏం చేస్తారంటే ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేస్తారు. మేమే కింగ్స్ అనుకుంటారు, అది అక్కడ తప్పు వస్తుంది. మనది ఇంకా పూర్తిగా డెమోక్రటైజ్ కాలేదు దేశం. మేమే అధికులం, మా నుంచి ఏమన్నా అవుతుంది అనుకుంటారు. రేపు తీసి కింద పెడతాడు వీడు అనుకోం.
మోదీ అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా, ఎన్టీఆర్ అయినా, ఇందిరాగాంధీని కూడా ఓడించారు కదా దేవత అనుకునే వాళ్ళు. ఆ జ్ఞానం ఉండకుండా కొన్ని తప్పుడు పనులు చేస్తారు. వాళ్ళ అవసరాల కోసమో లేకుంటే ఇంకెవరికన్నా లాభాలు చేకూర్చడం కోసమో చేస్తారు. అలాంటప్పుడు గుచ్చకుంటే ఎట్లా? నువ్వు సరైన దారిలో వెళ్ళట్లేదు అని చెప్పడం. నా దగ్గర ఉన్న ఆయుధం, ఎవరి దగ్గర ఉన్న ఆయుధంతో వాళ్ళు పోరాడతారు కదా. కార్టూను హ్యూమరస్లో వేలో పోరాడతాం. అట్లా ఆయన వ్యతిరేకంగా పెద్దగా ఉండేది కాదు, అసలు ఉండేది. డిస్కషన్స్ ఉండేవి. ఆయన చాలా డిస్కస్ చేస్తారు. మనకేదో డిఫరెంట్గా కనిపించవచ్చు బయటకు చూసేవాళ్ళకి, కానీ లోపల దగ్గరగా ఉన్న వాళ్లకు చాలా డిస్కస్ చేస్తారు. చాలా విషయాలు అవతలి వాళ్ళ నుంచి తెలుసుకుంటారు. తనకన్నా చిన్నవారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటారు. నా దగ్గర నుంచి కాదు, నాకు ఆయన కన్నా జ్ఞానం లేదు, ఆయన కన్నా ఎక్కువ జ్ఞానం లేదు, కానీ ఆయన తెలుసుకుంటారు. ప్రతినిత్యం తెలుసుకుంటూనే ఉంటారు. ఫిలిం సిటీ సితారా హోటల్లో కింద బేస్మెంట్లో హెల్త్ క్లబ్ ఉంటుంది సార్. ఆయన హెల్త్ క్లబ్ నిర్మాణం అప్పుడు ఎంట్రన్స్లో పైనుంచి మెట్లు దిగి అక్కడ ఒక లాబీలా ఉంటుందన్నమాట. పైన అంతా వర్క్ జరిగింది. రాజీవ్ జననాపూర్కర్ గారు అందరూ కలిసి వచ్చి ఇది ఎలా నన్ను పిలిచారు. ఆయన ఇది ఎలా ఉందమ్మాయి పైన? సార్ బాగుంది సార్ అన్న. నిజం చెప్పు, నేను అడుగుతున్నాను చెప్పు, నిజంగా నచ్చిందా లేదా అది చెప్పు. నన్ను అడిగారు, నా కింద పనిచేసేవాడిని పిలిచారు, ఇందులో ఏమన్నా లోపం కనపడుతుందా, నచ్చిందా అని అడిగారు. అందరూ బాగుందా, నాకు అయితే ఉంచేద్దామయ్యా, బాగు అని వెళ్ళారు. ఆ డైలాగ్ అట్లా ఉంటుంది. అవును, ఏదైనా విషయం వచ్చినా అందరికీ చూపెడతారు. కార్టూన్స్ కూడా అందరికీ చూపెడతారు. అవును సార్, చూపెట్టి నిర్ణయిస్తారు. అంతేకాని ఏకఛత్రాధిపత్యం అన్నట్టు ఉండదు. ఆయన సంస్థకు అధిపతి కాబట్టి ఆయనదే ఫైనలైజ్ అవుతుంది. కానీ ఫైనలైజ్ అయ్యే లోపల ఒక ఇది ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. అట్లా కాదు, ఆయన కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతారు. కానీ మధ్యలో మీరు ఈ ఔత్సాహిక కార్టూనిస్టులు అందరికీ కూడా మీరు ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టారని ఒకసారి విన్నానండి, నిజమేనా? లేదు, ఎవ్వరు రాలేదు. నేను అట్లాంటి కార్టూనిస్టుల కోసం అని ఏం పెట్టలేదు. ఓకే, అక్కడ ప్రయత్నించాను ఎవరన్నా వేస్తారేమో అని చెప్పి. నేను పెట్టింది పెయింటింగ్ క్లాసెస్ పెట్టా, అది కూడా తీసేసాను. ఓకే ఓకే, రైట్. పెయింటింగ్ క్లాసెస్ పెట్టా, చాలా రెస్పాన్స్ బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ పెట్టినా బాగా రెస్పాన్స్ ఉంటుంది. పెద్దవాళ్ళకు, పిల్లలకు కూడా కాదు. ఓకే ఓకే, బాగానే ఉంది. నేను కార్టూన్లు నేర్పించడానికి పెట్టలేదు. ఓకే ఓకే, రైట్ రైట్. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కరెంట్ అఫైర్స్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎవ్రీడే ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నట్టున్నారు. నేను వారం చెప్తున్నాను, ఆదివారం చెప్తున్నాను, మధ్యలో ఏమన్నా సబ్జెక్ట్స్ వస్తే చెప్తున్నాను. అంతరార్థం అని ఆ ఛానల్లో నేను ఈ వారం సమాచారం అని చెప్తున్నాను. రాజకీయ విషయాలపైన, అంటే సెక్యులర్ డెమోక్రాటిక్ వేలో వెళ్దామని నేను వారం చెప్తున్నాను. నాకు తెలిసిన, అంటే నేను ఈ 40 ఏళ్ళ నుంచి చూస్తున్నది పాలిటిక్స్ చెప్తున్నాను. నేషనల్, ఇంటర్నేషనల్ చెప్తున్నాను. సార్ వాళ్ళది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి చేస్తే బాగుంటుందని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అది ఎందుకో కుదరలేదు. బట్ కానీ సార్, నాకు మాత్రం మీ ఫ్యామిలీ అందరినీ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో వెల్కమ్, అందరూ కూడా బాగా ఇచ్చేస్తారు ఇంటికి వస్తే. థ్యాంక్ యూ సార్. అంటే ఈ రోజుల్లో ఒక భార్య భర్త వాళ్ళ పిల్లలు అక్కడితోటి ఒక గిరి గీసేసుకుంటున్నారు సార్. పేరెంట్స్ పెద్దవాళ్ళైనా వాళ్ళ బిహేవియర్ని కానీ వాళ్ళ యాటిట్యూడ్స్ని కానీ ఎక్స్క్యూజ్ చేయగలిగే శక్తి పిల్లల్లో ఉండట్లేదు చాలా వరకు. కానీ మీ ఇంట్లో చూస్తేనేమో ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ, మీ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఒక చోట ఉండడం నిజంగా కష్టం లేదా? ఏముండదమ్మా, ఇప్పుడంత పెద్దది కాదు. కానీ అమ్మ వాళ్ళు లేరు, తమ్ముడు కరోనాలో ఇట్లా అయితే అంత పెద్దగా లేదు. కానీ ఏం ఉండదు, ఎవరి పనులలో వాళ్ళు చేసుకుంటుంటాము. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. తర్వాత ఏముంటుంది, అంతా నడిచిపోతుంటుంది. అంటే అమ్మ నాన్న కాలం నుంచి కూడా గొడవలు అనేది వినలా మేము. ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, లేకుంటే కాలేజీలో కానీ, ఇంట్లో కానీ గొడవలు అనేది చూడలేదు. మాట కూడా నేను మొదట్లో మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు, ఇప్పుడు మైక్ కోసం మాట్లాడుతున్నానేమో కానీ స్లోగా మాట్లాడతారు మీరు. లో వాయిస్లో మాట్లాడతారు. ఇంట్లో అందరూ అంతే లో వాయిస్లో మాట్లాడతారు. కోపం అనేది ఉండాల్సిన అవసరం ఏముంటుంది? అట్లా ఏమి ఉండదు.
బాగానే ఉంది. We are మగవాళ్ళతోటి happy. అందరూ మగవాళ్ళతో happy. పెద్దగా ఇష్యూస్ ఉండవు. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. వచ్చేది ఎక్కడ అంటే ఆడవాళ్ళు కిచెన్, అదంతా ఆడవాళ్ళ మీద దుర్మార్గమైన నిందమ్మా. అంతేనంటారా? ప్రతిదీ ఆడవాళ్ళకి అట్రిబ్యూట్ చేయడం, గొడవలు వస్తే ఆడవాళ్ళ వల్ల అనడం. ఏ ఆడవాళ్ళు కొట్లాడతారమ్మా? మీరు కొట్లాడితే మీరు బతకగలరా? ఇక్కడ 4 మహిళలు పని చేయొచ్చు, అందరితో కొట్లాడతారా? కరెక్ట్. కొట్లాడారు కదా, మరి ఇంట్లో ఎందుకు కొట్లాడతారు? లేదు, మహిళల మీద అది దుర్మార్గమైన అభియోగం అంతే. చాలా అభియోగాలు వేసినట్టుగానే పాపం అంతా మహిళల వల్లే జరుగుతుంది అన్నట్టుగానే అది కూడా. వీళ్ళెంతూ వాళ్ళంత మనుషులే, వీళ్ళు మనుషులు, కోపతాపాలు వీళ్ళకు ఉంటాయి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళంటే దేవతలు ఏం కాదు, వీళ్ళు దేవతలు కాదు వాళ్ళు దేవతలు కాదు. అట్లాగే వీళ్ళు మనుషులు, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, దట్స్ ఆల్. అంతే ఉంటుంది, అంతకుమించి ఏం ఉండదు. ఇప్పుడు ఒకే చోట మీరు పనిచేయడం ఇన్ని సంవత్సరాల పాటు, మీ లైఫ్ని, మీ కష్టాన్ని, మీ నాలెడ్జ్ని ఒక్క చోటే ధారపోసారు. మీకు మధ్యలో చాలా భారీగా మీకు ఒక ఆఫర్ వచ్చిందా కూడా మీరు వెళ్ళలేదు అని చెప్పని విన్నాను. ఎందుకు వెళ్ళలేదు? ఆఫర్స్ ప్లూరల్ చెప్పండి. ఎస్ సార్. జంగమాలు అని ఒకటి ఉంటుంటే తిరుగుతారు, స్థావరాలంటే తిరగవు. చెట్లు పెరుగుతాయి, అక్కడే పెరుగుతాయి. అవును సార్ కదా. సో మీరు అలాంటి వాళ్ళు. ఒక చోట ఉంటే అక్కడే బాగుంటే ఇంకో చోట వెళ్ళడం ఎందుకు? నాకు ఇబ్బందులు ఉండేవి కావమ్మా సార్, అస్సలు ఇబ్బందులు ఉండేవి కావు. ఇంకా మిగతా ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు. ఒక రూమ్ మూసుకున్నాను, తలుపు మూసేసుకున్నాను అంటే మళ్ళీ కిందకి వచ్చి కారు ఎక్కేదాకా అసలు ప్రపంచంతో సంబంధం లేదు. ఇంటికి వస్తే కూడా అట్లాగే ప్రపంచంతో సంబంధం లేదు. ఏమన్నా మిగిలిపోయిన వార్తలు చదువుకోవడం, లేకుంటే బుక్స్ ఏమన్నా చదువుకోవడము, అది లేకుంటే ఇంట్లో కుటుంబ రకమైన. అయితే నేను బయటికి వెళ్ళలేదు, మూవీస్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో వెళ్ళడం, అదంతా లైఫ్లో ఎప్పుడూ లేదు. కాబట్టి అదేం ఉండదు, ఒకచోటే ఉంటాం స్థిరంగా ఉండే. అంటే నేను ఈ కాసేపట్లో మనం ఎప్పుడూ కలవలేదు, ఈరోజే మనం కలవడం. ఎప్పుడు మీతో మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువ యాక్చువల్గా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మీకు పెద్దగా ఆశలు కానీ, నాకు అక్కడికి వెళ్ళిపోవాలి, లేదంటే ఇది చేసేయాలి, ఇది సాధించాలి, ఇలాంటివి కాదు. నాకు స్టేబుల్గా ఉండడం, ప్రశాంతమైన జీవితం కావాలి అనే అనుకునే మనిషి బేసిక్గా మీరు? చాలా చేయాలని ఉంటుంది. ఇప్పుడు తాడెక్కేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడని అన్నట్టుగా మనకన్నా ఒక పైన ఉంటారు. మీరు ఏ ఫీల్డ్ తీసుకోండి, అవును సార్, మనకున్న ఒక పైన వాళ్ళు ఎందుకు ఉండాలి? నేను నెంబర్ 1 ఎందుకు ఉండకూడదు? అంటే నేను పక్కన లిటరేచర్ చదవడంలో తక్కువ చేశాను, భాష నేర్చుకోవడంలో తక్కువ చేశాను, లేదా ప్రాక్టీస్ చేయడంలో తక్కువ చేశాను అనేది ఫీలింగ్ ఉంటుంది కదా మనసులో. కరెక్ట్. తర్వాత నేను రూమ్లోనే కూర్చున్న పబ్లిక్ కనెక్ట్ అవుతుంటాం రోజువారీ వాళ్ళకి మంచి కార్టూను నవ్వు వచ్చేది అందించాలని ఉంటుంది కదా. ఉంటుందంటే శ్రమ ఉంటుంది కదా, ఆ శ్రమకు శక్తి కావాలి కదా, ఇంట్యూషన్ కావాలి కదా. ఒకటి మనకు బయట నుంచి ఎవరు ఇవ్వరు, మీకు జీవితానుభవంలో ఉంటుంది. మమ్మల్ని పుష్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కడన్నా ఉంటే ఉంటారు. తర్వాత గురువులు కూడా ఎవరు ఉండరు, అది గుర్తుపెట్టుకోవాలి. అవును సార్, ఎవరు ఉండరు, ఎవరు నేర్పించరు, ఏది నేర్పించరు. నేర్పించే సాఫ్ట్వేర్ మనలో ఉంటే మనం నేర్చుకుంటాం. ఆయన నేర్పిస్తారంటే ఆయన దగ్గరికి వెళ్తాం, ఈయన నేర్పిస్తారంటే ఈయన దగ్గరికి వెళ్తాం, అట్లా వెళ్ళిపోతుంటాం. లేకుంటే మన వెనుక లాగే పరిస్థితులు ఉంటాయి కదా, కుటుంబం కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానీ వెనక్కు లాగే ఉంటే అక్కడే ఉంటాం, వెళ్ళలేము. అంతే, అక్కడే ఉండాలి అది లేదు, ఇవ్వాలటి కూడా లేదు. ఇంకా బెటర్ అది వదిలిపెట్టి ఇది ఎందుకు చేస్తున్నాను, నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నాను? ఇంకా బెటర్ ఏమన్నా చేయగలనేమో, సొసైటీకి ఇంకొంచెం బెటర్ ఏమన్నా అందించగలనేమో. ఊరినే కూర్చోవడం పాపం అవుతుంది. అందు గురించి బెటర్ చేయాలని ఉంది. అక్కడే వదిలాలి, చల్లగా ఉండాలి. అదేమిటి ఏమంటారు కదా, పచ్చగా ఉన్న చోట తిని వెచ్చగా ఉన్న చోట అట్లా లేదు. అట్లా ఇంట్లో ఎవరికి లేదు. ఏదో ఒకటి చేస్తుంటారు, ఏదో ఒకటి సొసైటీకి యాడ్ చేస్తుంటారు, అందిస్తుంటారు. కరోనాలో బాగా పనిచేసాము ఈ బాబు కూడా. కరోనాలో అన్నాలు పెట్టడం, మందులు ఇవ్వడం, సాధ్యమైనంత ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా
మందులు ఇవ్వడం, అన్నాలు పెట్టడం చాలా చేసాం హాస్పిటల్స్ నాకు డాక్టర్ శ్రీనివాసులు గారు ఐఏఎస్ ఆఫీసరు, ఆయన అదే అన్నారు, అంజలి పాండమిక్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఆయనకి కరోనా రెండు సార్లు ఎప్పుడో వచ్చింది, ఇంట్లో వాళ్ళని సొంత వాళ్ళని ఆయన నష్టపోయారు, ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు, నిజంగానే చాలా బాధ అనిపించింది. సరే, ఎవరు మీ బ్రదర్ ఒకరునండి, ఇంకెవరు ఉన్నారు? 4 పోయారమ్మా కరోనాతో. మా వదిన పోయింది, అక్కయ్య పిల్లలు 2 పోయారు, తమ్ముడు పోయారు, సొంత తమ్ముడు. అయితే అదొక దుర్మార్గమైన గడ్డు పరిస్థితి కదా కరోనా అయింది. ఎవరికైనా అంతే, బంధువులు పోవడం, సెలబ్రిటీస్, మనం గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు చనిపోయారు కదా, రోజు అవే వార్తలు కదా. ప్రభుత్వాలు అడ్డగోలు దొంగ లెక్కలు చెప్పాయి కానీ చాలామంది చనిపోయారు. చనిపోని ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీలో పోకున్నా కూడా బంధువులు చనిపోవడం, మనం ప్రేమించే వాళ్ళు చనిపోవడం, ఇష్టమైన నాయకులు చనిపోవడం, ఆర్టిస్టులు చనిపోవడం. బాలసుబ్రహ్మణ్యం గారు పోయారు. అది ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చాలా లోటు అది. అవును సార్. మీరు ఎప్పుడన్నా మెద్దరు కలిసారండి ఎప్పుడన్నా? ఎవరిని? బాలసుబ్రహ్మణ్యం గారు. డాలస్లో కలిసా, ఇదివరకు 10 ఏళ్ల కింద కలిసా. ఓకే ఓకే. ఒకసారి కలిసా. అంటే ఈనాడు వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామే కదా, పాడుతా తీయగా, అక్కడ ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వారిని కలిసా. అంటే ఒకళ్ళ నష్టాన్నే కుటుంబంలో ఎంతో బాధిస్తుంది, అలాంటిది అంతమందిని నష్టపోవడం అంటే, అందులో జాయింట్ ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉండేవాళ్ళు, అది అంతమందిని నష్టపోవడం అంటే చాలా భయంగా నడిచిందా సార్? ఇంకో దుర్మార్గం ఏముందంటే అక్కడ ఇంకో అన్యాయంగా అనిపిస్తుంది. అది వెళ్ళలేము, అదే కదా, వెళ్ళలేము, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, వాళ్ళ దుఃఖాన్ని పంచుకోలేము. కరోనా అనేది ఎట్లా అంటే మనకు వస్తుంది కూడా, అంటే డెడ్ బాడీతో రాదు కానీ అక్కడున్న మనుషులతో వస్తుంది, ఎక్కువ గ్యాదరింగ్ ఉంటే వస్తుంది కదా. వాళ్ళను వెళ్ళి కనీసం ఊరడించలేము, మనం ఊరడింపు పొందలేము, అట్లా చూస్తూ కూర్చోవాలి తలుపులు మూసుకొని. కొందరికైతే పాపం హాస్పిటల్ నుంచి బయటకు తీసుకురావడం ప్రాబ్లమే చాలామందికి. మాకు అలాంటి ప్రాబ్లమ్స్ కాలా అదృష్టవశాత్తు. కానీ కొందరికి అలాంటి ప్రాబ్లం, హాస్పిటల్లో బెడ్స్ దొరకలేదు, ఆక్సిజన్ దొరకలేదు, అదొక గడ్డు కాలం. టోటల్గా ప్రభుత్వాల ఫెయిల్యూర్. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంచడం ఏంటమ్మా అలాంటి కాలంలో, నేషనలైజ్ చేసేసి అందరినీ తీసుకుంటే అయిపోయేది. అంటే చేతగాని ప్రభుత్వాలు. అట్లా చాలా చాలా కష్టకాలం అది. నిజం. అది దాటి వచ్చినందుకు అదృష్టవంతులు, ఇంకా బతికున్నందుకు. నిజం సార్, అబ్సల్యూట్లీ సార్. నిజంగా మనం సక్సెస్ఫుల్గా ఉద్యోగం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, మన వెనకాతలు ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల సపోర్ట్ చాలా అవసరం. లేడీకి అయితే నిజంగా వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఎంతో సాధించవచ్చు అని చెప్తారు. అంటే జనరల్గా కూడా చెప్తారు కదా, మన వెనకాతల ఒక ఇంత విజయం సాధించానంటే ఒక స్త్రీ ఉంటుంది, లేదా స్త్రీ సాధించంటే ఒక పురుషుడు ఉంటారు అని అంటారు. నిజానికి మీరు ఇన్ని సంవత్సరాల పాటు, 42 ఏళ్ల పాటు నిర్విరామంగా మీరు చేశారు అంటే మీ వెనకాతలున్న శక్తి అని అంటే ఏం చెప్తారు? ఇన్నర్ శక్తి. అంతేనా? ఇన్నర్ శక్తి ఉంటుంది, ఇన్నర్ శక్తి. సో మీ వెనకాతలున్న లేడీ ఎవరు లేరంటారు అయితే? లేరు. అవునా? ఎవరు లేరు, ఉండడానికి కూడా అవసరం లేదు. అయితే స్త్రీల విషయం ఏంటంటే, ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నట్టు అయితే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఇంట్లో పని కూడా చేయాలి. మగవాళ్ళేమో అట్లా పేపర్ చూస్తానో ఇంకో పని చేస్తానో కూర్చుంటారు. మీరు చేస్తారా? ఏది? ఇంట్లో పని అన్నా చేస్తారు? నాకు చేతనే తప్పకుండా చేస్తాను. వదినలకు వాళ్ళకు అంటే డైరెక్ట్ వెళ్ళి సాయం చెయ్యను. బయట పనులు ఏమన్నా ఉంటే నాకు తీరిక ఉంటే, కానీ నా అదృష్టం ఏంటంటే నాకు అలాంటి అవసరం అస్సలు ఎప్పుడు రాల. ఎందుకంటే పని చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారో, మొన్నటిదాకా వంట కూడా ఉండేది అట్లా. కాబట్టి నాకు పెద్దగా ఇంట్లో పని చేయాల్సిన పని రాలేదు, చిన్నప్పటి నుంచి కలగలేదు. కర్చీఫ్ కూడా ఉతుక్కోలే ఇప్పటిదాకా. చేయడంలో తప్పుగా భావించను, అసలు తప్పుగా భావించను. చెయ్యాలి కూడా, అవసరం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. కానీ నేను మీ ఇంటర్వ్యూ అని తెలిసిన జర్నలిస్టులతో అంటే, మీరు ఫిలిం సిటీ వెళ్ళాలండి సార్, ఫిలిం సిటీలో ఉంటారు యాక్చువల్గా అన్నారు. నేను నిజంగానే మీరు ఎంతకాలం ఫిలిం సిటీలోనే ఉన్నారు సార్? అంటే ఈనాడు అక్కడ వర్క్ చేసిన అన్ని రోజులు అక్కడే ఉన్నారా? లేదు, ఇంట్లోనే ఉన్నా. అవును. ఏమిటో
ఏం చెప్తారో జనాలు, మీడియాలో ఏం రాస్తారు ఏమన్నా మాట్లాడుకోవచ్చు అమ్మ, ఏముంది, మనకు తెలియని చాలా మాట్లాడతాం కదా. సార్? ఇంట్లోనే ఉన్న రోజు ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నా వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేవాడిని. టైము అది లేదు, వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేవాడిని. బాగా లేట్ అయ్యేది, ఎందుకంటే మొత్తం పేపర్స్ చదువుకోవాలి, పొలిటికల్ న్యూస్ టీవీలో చూస్తూనే ఉండాలి ఇట్లా. కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంటికి వచ్చేవాడిని అంతే. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసేసుకుంటారు ఒకటి. ఇంకొకటి, భక్తి ఉందా మీకు నిజంగానే? అంటే దేవుడు అంటే భక్తి అది ఉందా? దేవుడు అక్కడ ఉంటే భక్తి ఉంటుంది కదా. ఓకే, అది అంటే లేదంటారా ఇప్పుడు మీరు? మీకేమన్నా కనిపించిందా? ఎవరన్నా చనిపోతుంటే ఎవరన్నా ఆపారా? ఎవరన్నా ఆపారా? ఏ శక్తి అన్నా ఆపిందా? లేదు, ఎప్పుడో జరగలేదు కదా. చనిపోయే వాళ్ళను. తర్వాత నియర్ అండ్ డియర్కు జ్వరాలు వస్తాయనో కష్టాలు ఎందుకు వస్తాయి? ఇది దేవుడు ఉంటే. మీరు ఉన్నారు, మీకు పిల్లలు ఉంటే వాళ్ళందరినీ బాగు చూసుకుంటారు కదా. వాడికి దెబ్బ తాకాలి, తాకిన తర్వాత నేను కట్టుకట్టాలి అనుకోరు కదా. కరెక్ట్, దెబ్బ తగలకుండా చూసుకోవాలనుకో కదా. అవును, తగిలితే బాధపడతారు ఇఫ్ యూ లవ్ హిమ్ కదా. అందు గురించి అట్లా ఎందుకు చేస్తారమ్మా ఎవరైనా ఏదన్నా శక్తి ఉంటే? కాబట్టి ఏదో నమ్మకం పెట్టుకొని అటే చూస్తూ ఉండే కన్నా మన పని మనం చేసుకుంటుంటే అయిపోతుంది కదా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇంకొకళ్ళ నమ్మకాలను ఛేదించాలని కానీ వాళ్ళను ఏదో సూక్తులు చెప్పాలి, శుద్ధులు చెప్పాలని అనుకోవడం కూడా తప్పే. ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోతారు. నిజానికి కూడా ప్రతి ఒక్కరూ ఇంత సౌమ్యంగా, ఇంత ప్రశాంతంగా మాట్లాడి ఆలోచించగలిగితే గొడవలే ఉండవేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నాకు నేను సౌమ్యంగా వస్తుందా? వస్తుందా? కొన్నిసార్లు చాలా వస్తుంది. పాలిటిక్స్ అది చూస్తే వ్యక్తుల మీద కాదు, అవునండి, వ్యక్తుల మీద కోపగించుకోవాల్సిన పని ఉండదు, అసలు ఉండదు. ఎందుకంటే వాళ్ళ పెరిగిన పరిస్థితుల వల్ల అట్లా ఉంటుంది. కానీ పరిస్థితులపైన రావచ్చు కోపం. ఎవరైనా వచ్చినా కూడా రాకుండా ఎందుకు ఉంటుంది, కానీ వచ్చినా కూడా పరిస్థితులపైనే ఉంటుంది. కానీ శరత్ నవలలు చదివారా? లేదు సార్, చాలా దేవదాస్ చూసారా? దేవదాస్ దాంట్లో విలన్ ఎవరన్నా ఉన్నారా? పుస్తకం చదవండి, విలన్ ఉండడు. అన్ని నవలల్లో విలన్ ఉండడు. ఏ నవలల్లో విలన్ ఉండడు. సినిమాటిక్ గా కొంచెం ఏదైనా అంటే హిందీ చూడకండి, నాగేశ్వరరావు గారు చూడండి, అద్భుతంగా ఉంటుంది. విలన్ ఉండడు. విలను సమాజమే. ఈ నమ్మకాలు, మతము, కులము ఇవే విలన్స్. ఇంకోటి వ్యక్తులు విలన్ కాదు. వాడిని అట్లా తయారు చేస్తాయి, సమాజం అట్లా తయారు చేస్తుంది. నా మతం, నేను వాడిని చంపాలి. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. అది అల్లా వచ్చి అప్పుడు బాబర్ కాలంలో అయోధ్య మందిరాన్ని కూలగొట్టాడా? లేదు కదా. లేదు కదా. ఇప్పుడు రాముడు వచ్చి అక్కడ మసీదును కూలగొట్టాడా? లేదు. 1992లో లేదు కదా. ఆ దేవుడు కూల్చలే, ఈ దేవుడు కూల్చలా, వీళ్ళే కదా కూల్చుకుంది. ఆ కోపము తాపము ఎవరికి ఉంది? ఆ మతాల వల్ల వచ్చింది. అది మతం లేదనుకో, అసలు మతమే లేదనుకోండి. మతం లేని సమాజాలలో మతం కోసం, కులం కోసం కొట్లాడారు కదా. అవును సార్, కదా. అది సో ఇప్పుడు ప్రస్తుతానికి 40 ఏళ్ళుగా మీలో ఉన్న ఒక కోపం అంటే ఏం చెప్తారు సార్? దేని మీద మీకు కోపం ఉందంటే ఏం చెప్తారు? అంటే సమాజంలో పాలిటిక్స్లో సమాజంలో జరుగుతున్న వాటి మీద కోపం ఉంటుందండి. కోపం ఉండాలి, లేకపోతే ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వాలను సమర్థించుకుంటూనో ఆహా ఓహో అంటూనో ఉంటే యువత ఏం చేస్తున్నట్టు? ఒక రకమైన ఇది ఉండాలి కదా, బర్నింగ్ ఉండాలి కదా మనసులో కదా. అది ఉండాలి. ఆ యాంగర్ ఇంకో రకంగా బయటకు వస్తుంది, మన ఆర్ట్ ద్వారా బయటకు వస్తుంది. మనం రాసే పోయిటరీ, మనం పాడే పాటలు, ఎంచుకునే పాటలు, వింటున్నది. రకరకాల అవస్థల్లో రకరకాల పాటలు వింటాం కదా. ఒక సినిమా చూసినా దాంట్లో విషాద ఉంటుంది, హాస్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంతో మమేకం అవుతున్నాం. అది నచ్చింది అనుకోండి, మళ్ళీ వెళ్ళి చూస్తున్నాం. అదే మన యాంగర్ కానీ ఆనందం కానీ బహిర్గతం చేయడం అవుతుంది, మాట్లాడే దగ్గర కానీ. అట్లా ఇంకో ఫన్నీ విషయాలు అవన్నీ మాట్లాడుకోవచ్చు మనం. మీరు అవి కాకుండా ఇంకెందుకు వేరేవి మాట్లాడుతున్నారు కదా.
అదే మీ లోపల కానీ అది చెప్పించడం చెప్పడం సార్ ఉంటుంది. కానీ అనిపిస్తూ ఉంటుందా మీకు? ఎందుకంటే రాష్ట్ర దేశ రాజకీయ కాలమాన పరిస్థితులు అన్నీ మీకు తెలుసుకుంటారు, మీ కార్టూన్ చదవాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకున్నప్పుడు మీలో మీకు ఒక మదనం, ఈ చిన్న దాంతో నేను కన్వే చేయగలుగుతానా దేన్ని, లేదా ఇంతకు మించి నేను ఇంకేదైనా చెయ్యాలి అని ఎప్పుడన్నా అనుకున్నారా సార్? ఆ అనుకున్న సందర్భం ఏంటి? ఉంటుంది. కార్టూనిస్ట్గానైతే ప్రతిరోజు ఉంటుంది. ఎట్లా అంటే మనకు రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, కొన్నిసార్లు మన జ్ఞానము, ఇంటలెక్టు, చదువుకున్నది, చదివిన పేపర్లు, విన్న విషయాలు ఎన్ని విన్నా అక్కడ లింక్ దొరకదు కొన్నిసార్లు కార్టూన్ వేయడానికి. ఆ మదనం చాలా ఉంటుంది, కొంచెం కాదు. అన్నీ అక్కడ పారేసి రావాలన్నంత యాంగర్ వస్తుంది. ఎందుకంటే ఫెయిల్యూర్ అది. ఆ ఫెయిల్యూర్ను మనసు అంగీకరించదు. నిన్న నేనే చేశాను కదా, మొన్న నేనే చేశాను కదా, ఇవాళ ఎందుకు చేయట్లేదు అనిపిస్తుంది. ఇవాళ అనేది దొరకదు. బాపు గారు చెప్పేవారు కొన్నిసార్లు కుదరదు అని. అంత గొప్ప బొమ్మలేసే బాపు గారు కొన్నిసార్లు కుదరదు అని చెప్పేవారు. కొన్నిసార్లు అందది లింకు అసలు మన విజ్ఞానం సర్వస్వం దాంట్లో పెట్టినా కూడా నేనేమిటి ఫెయిల్ అవుతున్నాను, నేనేమిటి ఇదయ్యాను, నేను పనికిరానేమో అని అనిపిస్తుంది. ఒక క్షణం కోసమన్నా అనిపిస్తుంది తప్పకుండా. అది ఏది మనం ఆ వర్క్ చేస్తుంటే, ఈ వర్క్ ఇంకా బెటర్గా కావాలి, ఇంకా బాగా కావాలి, నిన్నటికన్నా బెటర్ కావాలి, ఇవాళటికన్నా ఇంకా బెటర్ కావాలని ఆలోచిస్తే మాత్రం అట్లా ఉంటుంది. అట్లా మన మీద మనకు కోపం ఉంటుంది, ఒక రకపు ఇది ఉంటుంది. అందరు ఆర్టిస్టులో ఉంటుంది, ఆత్మన్యూనత భావం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ చెవు కోసుకున్నాడు కలర్స్ బాగా రాలేదని. అయ్యో, ఓ మై గాడ్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవి ఎందుకు మాట్లాడాలి. సార్ ఒక ఆయన దొంగతనాలు చేసేవాడు ఆర్టిస్ట్. ఎందుకంటే పేదరికం. రాళ్ళు ఎత్తుకొచ్చి తెల్లారితే ఆ రాళ్ళ యజమాని కొడతాడని చెప్పి మనసులో కూర్చొని తెల్లవారులు చెక్కేవాడు. ఎవరి కోసం? ఎవరైనా డబ్బులు ఇస్తారా? చూస్తే కొడతారు. ఎందుకు చెక్కాడు? ఆ ఇంట్యూషన్ ఉంటుంది. ఆ వెనుక తరమడం ఆర్టిస్ట్ను. కానీ మంచి రచయితను కానీ, వ్యాపారస్తులను కాదు నేను మాట్లాడుతుంది, మంచి రచయితను కానీ ఎవరో తరుముతుంటారు, అంటే వ్యక్తులు కాదు, తరుముతుంటారు. దాంతోనే మనం ఇళ్లను, ఇంటిని, మనుషులను, పండుగలను, పబ్బాలను, పెళ్ళిళ్ళను, ప్రభోజనాలను వదిలేసి వర్క్ చేస్తుంటాం. నిజం. ఇప్పుడైతే దేవుడే లేదనే మీకు పండగలు చేస్తారా మరి ఇప్పుడు మీరు? అసలు పండుగలు తప్పే ఉంది, దేవుడికి సంబంధించిన పండుగలు చేయకుంటే చాలు. ఓహో, అంతేనా? మరి దేన్ని నమ్ముతారు మీరు? నేను లేడు అని చెప్పలేదు కదా నేను. నాకు దర్శనం కాలేదు, నాకు ఇది నొప్పి అయింది అంటే రాలేదు. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ మధ్య ఉన్నారు. ఉంటే వాళ్ళు మీకు నొప్పి కలిగినప్పుడు వస్తారు కదా, తప్పకుండా వస్తారు. వస్తేనే ఫ్రెండ్ అవుతారు కదా. రాలేదు, మీకు ఫ్రెండ్స్ లేరు. సో మీకు నొప్పి వచ్చినట్టు భగవంతుడు రాలేదు, ఎవరు రారు. ఎవరన్నా వస్తే వాళ్ళు మన వాళ్ళు అవుతారు. సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి మీరు కార్టూన్ అపోజిషన్గా లేదా ఆయనకు ఆపోజిట్గా వేసినప్పుడు రామోజీరావు గారి నుంచి మీకు ఎప్పుడు ఇలా ఎందుకు వేశారని కానీ, ఎందుకంటే ఒకనొకప్పుడు నేను జాస్తి శర్మేశ్వర్ గారిని కూడా అడిగానండి ఇదే మాటని. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు లక్ష్మీపార్వతి గారు వచ్చే టైంకి మీరు ఎవరూ సపోర్ట్ చేయలేదండి అని అంటే, అవును అంజలి, మేము సపోర్ట్ చేయలేదు, హరికృష్ణ గారు కానీ మేము కానీ మేము అందరం మాట్లాడుకునే చేసింది అని ఆయన చెప్పారు, చాలా వివరంగా చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో. అప్పుడు ఆయన నుంచి మీకు ఎలాంటి రిజెక్షన్ రాలేదా సార్ రామోజీరావు గారి నుంచి? అప్పుడు ఎన్టీఆర్ను మొత్తం ఎలక్షన్స్ అయ్యి గెలిచేదాకా సపోర్ట్ చేసాము. సపోర్ట్ చేసి ఫస్ట్ వ్యతిరేకంగా వేసిన ఈనాడే, నేనే. అవును సార్, చెప్పాను, ఇంతకుముందే చెప్పాను. అవును సార్. అది కూడా ఏంటంటే ఒక్కసారిగా అప్పటి ఆర్థిక పరిస్థితి వేరు రాష్ట్రానికి. అయితే 20 లక్షల ఇల్లు కట్టించేస్తాను 1 సంవత్సరంలో అన్నాడు. అయితే ఆయన ఏదో మాంకాళి, ఏదో పాతాళ భైరవి సినిమాలో మాంకాళి మాతాయి కట్టు అన్నట్టుగా కడుతున్నట్టుగా వేశాను నేను. అయితే ఫస్ట్గా వ్యతిరేకంగా వేసింది నేను. అదేం లేదు, అట్లా ఏం లేదు, చాలా వేశాను. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోపగించుకునే అంత వ్యతిరేకంగా కూడా వేశాం.
సో నిజాన్ని నిర్భయంగా మీరు చెప్పగలిగారు. వేసామమ్మా, ఉన్నాయి కదా. అంటే నేను ఏదో చెప్పడం కాదు, అక్కడ ఉంటాయి కదా. లైబ్రరీలో వెతికినా ఎక్కడన్నా నెట్లో వెతికినా దొరుకుతాయి ఆ కార్టూన్స్. అవును సార్. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వేశాను, అందరికీ వ్యతిరేకంగా వేశాను. 10 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు నేను చేసిన ఆ కాలంలో. అందరికీ వ్యతిరేకంగా వేశాను. కొత్తగా వచ్చే వాళ్ళకి సపోర్ట్ చేశాము. ఒక 6 నెలల దాకానో సంవత్సరం దాకానో ఏం చేస్తారు చూస్తాం కదా, కొంచెం శ్వాస పీల్చుకునే సమయం ఇవ్వాలి కదా, అట్లా ఇచ్చేవాళ్ళు. అదంతా ఎడిటోరియల్ పాలసీలో ఉంటుంది. ఎందుకంటే రాగానే పడకూడదు కదా, పైన పడకూడదు. మన వ్యతిరేకైనా ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఏం చేస్తారో చూడాలి కదా, అట్లా ఉండేది. అది ఎడిటోరియల్ పాలసీ నిర్ణయిస్తుంది, ఇట్లా వెళ్దాం ఇది అది. అంటే ఇంపోజిషన్ కాదు. కార్టూన్ వేరు, ఎడిటోరియల్ వేరు. అది ఎడిటోరియల్ సీరియస్ సబ్జెక్టు, కార్టూన్ ఏమో కొంచెం లైటర్ వెయిన్లో ఉంటుంది. జోకులు చేస్తే ఏమవుతుంది, ఏమనుకోం కదా. అదేం వెళ్ళి కొట్టడం కాదు కదా, మన విధానానికి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అది ఇదే విధానం అని పట్టుకొని కూర్చోలేము. రామోజీరావు గారి పైన కూడా కార్టూన్స్ వేసా, నవ్వి ఊరుకునేవారు, ఏం కాదు. నాకు ఉద్యోగం ఉండదు కదా, ఆయన కోపం వస్తే మరీ ఉన్నాను కదా. అవి ఇంకా ఉన్నాయి. జర్నలిజం స్కూల్లో ఉంది ఒక కార్టూన్, పెట్టారు పెద్ద చేయించి. రామోజీరావు గారి నుంచి ఈ మీ 42 ఏళ్ల కెరియర్లో ఎప్పుడైనా మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ లేదా ఒక మాట అనడం కానీ ఎప్పుడైనా చూసారా? మాట అనడం లేదు, నాన్న పిలిచేవారు. ఓహో, లాస్ట్ దాకా కూడా అదే ఏం నాన్న అనేవారు. మధ్యరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన ఎప్పుడూ నొచ్చుకోలేదు. మెచ్చుకోవడం ఉంటుంది కదా, ఇట్లా వచ్చింది, ఫలానా వాళ్ళు ఇది చెప్పారు, ఫలానా వాళ్ళు అది చెప్పారు, ఇది బాగుంది, అట్లా చెప్తారు. ఈటీవీలో నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పింది ఆయనే, అక్కడ సండే మ్యాగజైన్లో రాయమని చెప్పింది ఆయన నా గురించి, అట్లా ఆయనే చెప్తారు. అది మేము అంతా మెప్పుకోలే కదా. అవును సార్. ఒక నయాపైసా జీతం పెంచినా కూడా మెప్పుకోలే కదా. అవును సార్. అది కానీ ఏ రోజు మీరు టెంప్ట్ అవ్వలేదు ఎందుకని సార్? ఎంత భారీగా మీకు ఆఫర్స్ వచ్చినా కూడా ఎందుకు టెంప్ట్ అవ్వలేదు? మనిషి నియతి ఉంటుందమ్మా మనిషిలో, ఆ నియతి కొనసాగాలి, ఉండాలి. అది ఇప్పుడు నాకు 4 లక్షల సాలరీ ఇస్తానని అడగొచ్చు, అది నాకు ఎక్కువే కావచ్చు. అప్పటికి ₹1,00,000 వస్తున్న కాలంలో లేదా 2 లక్షలు వస్తున్న కాలంలో 4 లక్షలు అంటే నాకు ఎక్కువే కావచ్చు. కానీ ఆ తర్వాత కొంతకాలం అయితే నాది ఇంటి పేరుగా ఉండేది, ఈనాడు కదా, ఈనాడు శ్రీధర్ గారు అంటారు కదా. అలాంటప్పుడు వాడు అక్కడెక్కడ తిరుగుతాడు, ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ వెళ్తాడు అంటే ఎట్లా ఉంటుంది కదా. డబ్బుల మనిషి అన్నట్టు ఒకటి వస్తుంది. తర్వాత పొలిటికల్ స్టాండ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి కూడా ఆఘాతం కలుగుతుంది కదా. తర్వాత రిలేషన్స్, మనుషులు, ఆ సంస్థ అంటే ఒక సంస్థనే కాదు, వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. 4 మాటలు మాట్లాడితే మంచివాడిని అయితే మంచి సంబంధం ఏర్పడుతుంది. అట్లాగా చాలా కాలం పనిచేసినప్పుడు ఆ కుటుంబంతో సంబంధం ఏర్పడుతుంది, అక్కడ వ్యక్తులందరితో సంబంధాలు ఏర్పడతాయి కదా. ఆ అట్మాస్ఫియర్ ఒకటి ఉంటుంది కదా. ఇంకెక్కడన్నా వెళ్తే నీళ్ళ నుంచి బయటికి తీసేసినట్టు అవుతుంది. అంత కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు. తర్వాత ఎవరిని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారో అవన్నీ తెలియవు మనకు. పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు, వాళ్ళ మానసిక పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు. మీరు ఒక ఎంప్లాయీ, ఆయన ఒక బాస్ అనేది పక్కన పెట్టేస్తే, ఒక మీ ఇద్దరు మనుషుల మధ్య ఇద్దరు రోజు ఒక ఆఫీస్లో కలిసి ప్రతిరోజు చూసి ఆ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఒక వ్యక్తిగా మీకు బాగా నచ్చిన విషయం అంటే ఏం చెప్తారు సార్? ఎవరి గురించి? రామోజీరావు గారి గురించి. మంచి గొప్ప వ్యక్తి అమ్మా, వ్యక్తిగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. తూచినట్టు ఉంటుంది ప్రతి విషయం కూడా ఆయన దగ్గర. ఇందాక చెప్పాను కదా, ఆయన మనుషుల్ని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. వర్క్ చేసే వాళ్ళైతే ఇంకా ఇది అవుతారు. ఎవరిని తనని వదులుకోరు, అసలు వదులుకోరు. జనరల్గా ఈ ఫిలిం సిటీలో కానీ ఈనాడులో కానీ రామోజీరావు గారి అన్ని సంస్థల్లోనూ కూడా 60 ఏళ్ళు రిటైర్మెంట్కి అని చెప్పని పెడతారు. చాలామంది కంటిన్యూస్గా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. కొంతమంది అంటే ఆయన మీకు మాత్రం ఎగ్జంప్షన్ ఇచ్చారు, నువ్వు ఎంత కాలం చేసినా నాకు ఆనందం, కానీ మీకు ఆయన ఎగ్జంప్షన్ ఇచ్చారు. నాకేం రిటైర్మెంట్ ఇవ్వలేదు. అవును సార్, నేను అట్లాగే వర్క్ చేస్తున్నా. అవును సార్. నాకైతే చాలా అనుకున్నాను,
నేనే చాలు అనుకుని ఆయనకు చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకొని మిగతా వాళ్ళని కూడా కలిసి వచ్చా. ఉట్నే రాలేదు, హాయిగా కలిసి అంతా చేసి వచ్చా. సుదీర్ఘమైన చర్చలు జరిగాయి, మిమ్మల్ని వెళ్ళడానికి అసలు ఒప్పుకోలేదు రామోజీరావు గారు. ఎందుకంటే మీరు ఒక ఎసెట్ కదా సార్. అట్లా నేనేం అనుకోను, కానీ ఒక పిల్లర్ అనుకుందాం, మీరు ఒక పిల్లర్, మేజర్ పిల్లర్ ఫర్ ఈనాడు. అయితే చర్చలు ఏం జరిగాయో నాకు తెలియదు. నేను చెప్పి వచ్చాను, ఫస్ట్న వెళ్ళిపోతానండి అని చెప్పాను. 31st కూడా వెళ్ళి మళ్ళీ కలిశాను, రేపు వెళ్ళిపోతున్నానండి అని. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని నాకు ఎట్లా తెలుస్తుంది తెలియదు. నేను ఈ మధ్యకాలం కూడా 1 వీక్ వెళ్ళాలా, నేను ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి నేను వెళ్ళలేదు. మధ్యలో 1 వీక్ గ్యాప్ ఇచ్చాను చెప్పిన దానికి. ఫస్ట్న వెళ్తానండి అని చెప్పాను. తర్వాత 31st వెళ్ళి చెప్పేశాను, ఆగస్ట్ 31st వెళ్ళి రేపటి నుంచి వెళ్ళిపోతాను. సరే అని ఆయన పర్మిషన్ తీసుకొని, ఆయన దీవెనలు తీసుకొని వచ్చాను. మీరు నేను వెళ్ళిపోతానండి ఇలా అన్నప్పుడు ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏమిటి సార్? ఏం మాట్లాడలేదు, ఏమనలేదు. తర్వాత ఆలోచించి నేను ఇంటికి వచ్చేసాను. ఏదో చిన్న ప్రాబ్లం ఉండింది నాకు అప్పుడు. ప్రాబ్లం ఉంటే మెడ నొప్పి ఉంటే అక్కడ కూర్చోవడం సాధ్యం కాక వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మెడ నొప్పి అని కూడా చెప్పి వచ్చేసిన తర్వాత ఫోన్ చేశారు ఆయన, ఇంటికి ఫోన్ చేసి చెప్పావు కదా ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ నేను మెడ నొప్పి తగ్గగానే మళ్ళీ వెళ్ళి సెలవు తీసుకొని వచ్చా. గొడవలు ఏం లేవు. అదే సార్, కానీ 42 ఏళ్ల పాటు ఆయనతో కలిసి పనిచేయడం, ఆయన అసోసియేషను నాకే ఊహిస్తూ ఉంటే సచ్ ఎమోషనల్ సిచ్యువేషన్ నేను ఫీల్ అవుతున్నాను నిజంగా. 40 ఏళ్ల పాటు మీ ఇద్దరు ఒక ప్లేస్లో కదా సార్, ఎలా అంత ఆయనకు ఉండొచ్చు సార్, ఉండకపోవచ్చు, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా వస్తాను కదా, అట్లా. ఇన్నేళ్ళు రాని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అనేది అందరి మైండ్లో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ సార్. దానికి ఏం సమాధానం చెప్తాం, ఎప్పుడైనా రావాలి. ఆల్బర్ట్ కాము అని ఒక రైటర్, అవుట్ సైడర్ అని రాశారు, దానికే నోబెల్ ప్రైజ్ వచ్చింది. దాంట్లో ఏమంటారంటే ఆయనకి ఎట్లా ఉరి శిక్ష పడుతుంది. జడ్జి అడుగుతాడు, సారీ చెప్పు, ఉరి శిక్షను జీవిత ఖైదుగా మారుస్తాను లేకుంటే వదిలిపెడతాను, నా చేతిలో ఉంది, సారీ చెప్పు అంటాడు. ఇవాళ తాగకపోతే నాకు ఇప్పుడు 40 ఏళ్ళు, అప్పటికి ఆ క్యారెక్టర్కి 40 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చనిపోతాను, అప్పటికి నేను సారీ ఎందుకు చెప్పాలి నీకు అని జడ్జిని అడుగుతాడు ఆ నవలలో. అట్లాగే భగత్ సింగ్ను ఉరిదీసే ముందు కూడా బుక్ చదువుతూ కూర్చున్నారు. లెనిన్ అండ్ రెవల్యూషన్ అనే పుస్తకం చదువుతున్నారు భగత్ సింగ్. కొంచెంసేపు అయిన తర్వాత ఉరిదీస్తారు ఆయన. ఎప్పుడైనా కూడా ఏ క్షణం మనది కాదు. ఇవాళ కాకుండా రేపు పోతాను, 10 ఏళ్ళ తర్వాత వచ్చేవాడిని, అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వెళ్దాము అనుకున్నాను. నేను తర్జన చేసుకోవడానికి 1 మంత్ తీసుకున్నాను. నేను ఇంట్లో మా వీళ్ళందరికీ చెప్పాను నేను ఎట్లా ఉంటుంది, పర్లేదు, నష్టం ఏముంది, వచ్చేసాను అంతే. దానికి పెద్ద కారణాలు ఇదో అదో ఫోర్స్ చేయడం అది లేదు. అదే చెప్పా ముందు, మీకు చెప్పింది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఏమీ లేవు, అంతా ఒక. అదే మీ గురించి ఇంటర్వ్యూలో జనరల్గా మేము ఏం చేస్తామంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తుల గురించి నెట్లో వెతుకుతాం. వెతికినప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కొంత నోట్ చేసుకున్నప్పుడు అందులో నెట్లో ఉన్నవి కొంతమంది అందులో పెట్టినవి కొంత మనస్పర్ధలు వచ్చాయి. ఆయన మీరు అంటే నెట్లో ఉన్న ఇన్ఫర్మేషనే మీరు అంటే ఇది ఒక వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, ఇది నా అభిప్రాయం కాదు, ఇది నిజమని నేను మీకు మాట్లాడడం లేదు. అంటే క్లారిఫై చేయాల్సింది మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. లేదు, నేను దాదాపు ఒక 50 దాకా వీడియోస్ వచ్చాయి, ఇట్లా తిట్టుకున్నారా, కొట్టుకున్నారా, ఇదైందేమో, తర్వాత వృద్ధాప్యం, చేతకాకపోవడం, వేయలేకపోవడం, ఇలాంటి చాలా మాటలు వచ్చాయి. 50 వీడియోస్ దాకా వచ్చాయి. నేను చూశాను, వాటిలలో కొన్ని చూశాను, అన్నీ సాధ్యం కాదు కదా. కానీ అవేవి కాదు అని నేను చెప్పాను, నా వీడియోలో చెప్పాను నేను, అవేవి కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడన్నా కలిస్తే నేను మాట్లాడగలను, నేను ఎక్కడన్నా కలిస్తే ఆయన మాట్లాడగలరు హాయిగా.
మాకు సమస్య ఏం లేదు, ఏదో రోజు రావాలి కదా. అవును సార్. 42 సంవత్సరాలు పనిచేశాను, ఒకే చోట కదలకుండా అక్కడే పనిచేశాను. తర్వాత అక్కడ ఉన్నంతసేపు ఎక్కడికి వెళ్ళాలా, ఫర్ 13 ఇయర్స్ హాలిడే తీసుకోవాలి. సండే కానీ పండుగలు కానీ ఏది తీసుకోవాలా నేను. ఒకప్పుడైతే పొద్దున 8-9కి వెళ్ళానంటే రాత్రి 12 అయ్యేది తిరిగి వచ్చేసరికి. న్యూస్ టైమ్ అని ఒక న్యూస్ పేపర్ ఉండేది అప్పట్లో. ఆ కాలం అంతా అట్లాగే 12 కానీ ఇంటికి వచ్చేవాడిని కాదు. ఒకసారి డ్రైవరు దారి తప్పి రాత్రి బాగా లేట్ అయితే భువనగిరి దాకా తీసుకెళ్ళాడు. నేను నిద్రపోయా వెనకాల, డ్రైవర్ అట్లాగే నడిపిస్తూ ఉన్నాడు. అయ్యయ్యో, కొత్త డ్రైవర్ వచ్చాడు ఆ రోజు. రోజు వచ్చే డ్రైవర్ అయితేనేమో ఆయనకు తెలుస్తుంది. కొత్త డ్రైవర్ని పెట్టారు ఆ రోజు. కొత్త డ్రైవర్ని పెట్టేసరికి ఎక్కడో వెళ్ళిపోయాడు. ఏదైనా చూస్తే అక్కడెక్కడో మధ్యరాత్రి 3 అవుతుంది. 3 అవుతే అక్కడ పోలీసు ఉన్నాడు. ఇది ఎక్కడ దిల్సుకునగర్ వైపు ఎక్కడ దిల్సుకునగర్, ఇది భువనగిరి అన్నాడు పోలీస్ కానిస్టేబుల్. పోలీస్ కానీ మళ్ళీ టర్న్ చేసుకొని వచ్చాం. అట్లా ఉండేది. ఇంత బిజీగా నడిచింది సార్ మీ 42 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మీరు మీ ప్రపంచాన్ని ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ స్టైల్, మీ రొటీన్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా తేడా పెద్దగా లేదు, అంతే వర్క్ చేస్తున్నాం. ఓకే. దాదాపుగా కొంచెం అటు ఇటుగా ఎవరన్నా వస్తే కలుస్తున్నాను. ఇక మొన్న 4 నెలలు అక్కడికి వెళ్ళి వచ్చాను. ఇంకెక్కడన్నా వెళ్దాం అనుకుంటున్నాను, మాస్కోనో దుబాయ్ అట్లా, అవి కూడా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. ఇదివరకు ఎక్కడా వెళ్ళలేదు, వెళ్ళి తిరుగుదాం అనుకుంటున్నాను. అంతే ఇదిగా ఉన్నాను, రిటైర్ అయినట్టుగా లేదు. బాగా వర్క్ పెట్టుకున్నాను, వర్క్ చేస్తున్నాను. కానీ అదే కదా, రిటైర్మెంట్ అనేది అది మేబీ చాలామంది అంటారు ఇట్స్ నెంబర్ అని. ఇన్నేళ్ల జ్ఞానం, ఇన్నేళ్ల నాలెడ్జ్, అజ్ఞానం కూడా. అయ్యయ్యో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి అజ్ఞానం అంటున్నారు చెప్పండి నాకు. అజ్ఞానం కూడా వస్తూ ఉంటుంది మనకు, దాంతో కూడబెట్టుకుంటూ ఉంటాం. ఏ రకంగా అంటే చెప్పలేము, చెప్పలేకపోవడం కూడా అజ్ఞానమే. కాబట్టి అది మీరు చెప్పకూడదు అనుకుంటున్నాను. లేదు, అట్లా ఏం లేదు, అన్నీ కూడా పెట్టుకుంటాం. రిటైర్మెంట్ అనేది ఉండదండి, ఎవరికీ ఉండదు. అవును సార్. ఏదో పని చేస్తారు అంటే రొటీన్గా ఇష్టం లేని పని చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్లకు పని నుంచి బయటకు వస్తే రిటైర్మెంట్ అనిపిస్తుంది, కాలం గడవదు. కానీ వర్క్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎవరికి రిటైర్మెంట్ ఉండదు. అమెరికాలో 85 ఇయర్స్ వాళ్ళు, 90 ఇయర్స్ వాళ్ళు ఇంకా వాల్మార్ట్లో వాటిలలో పనిచేస్తున్నారు, డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. రిటైర్మెంట్ అనే దానికి అర్థమే ఉంది అక్కడ. ఇప్పుడు పొలిటీషియన్స్ని తీసుకోండి, వాళ్ళకు కూడా 85-90 వచ్చిన దాకా ఇంకా యాక్టివ్గానే ఉంటారు కదా. ఏం రిటైర్మెంట్? ఆర్టిస్టులు కూడా అంతే, ఆర్టిస్టులకు మరణమే రిటైర్మెంట్, ఇంకోటి ఉండదు. ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉండాలి, చేయాలి కూడా. అవును సార్, ట్రూ. అదే నేను ఇందాక అడిగింది, నెట్లో యాక్చువల్లీ ఉన్న ఇన్ఫర్మేషను మీరు క్లారిఫై చేసేది, చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. కాబట్టి మీరు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన ఇండియా మొత్తంలో ఈనాడు శ్రీధర్ గారు అని అంటే తెలియని వ్యక్తులు ఉండరు కొన్ని ఏళ్ల నుంచి. సో అందులో ఏంటంటే మీకు ఏదో పార్టీ ఇచ్చారు, ఆ పార్టీలో మీకు ఒక పెద్ద కార్ ఇచ్చారు, అందుకే వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అని చెప్పని రాశారు. ఓ అవునా? సో ఆయనే క్లారిఫై చేస్తేనే బెటర్ అని ఆయన అంత తక్కువ మనిషి అండి కాదు కదా. ఆయన నాకే కారు ఇచ్చారు, ఆయన కారులోనే తిరిగేవాడిని. 30 ఏళ్ళ నుంచి ఆయన ఇచ్చిన కారులోనే తిరుగుతున్నాను, డ్రైవరు, కారు, ఎవ్రీథింగ్. మరి ఆయన ఎవరో కారు ఇస్తేనో ఇవ్వకుంటేనో ఆయనకు 1000 కార్లు ఉన్నాయి కదా. అది సిల్లీ వ్యవహారం అండి. ఆయన పెద్ద మనిషి. ఎందుకంటారు కారు ఇచ్చింది మా అన్నే, ఇంట్లో పార్టీ చేసి 40 ఏళ్ళు అయిందని చెప్పి నిద్రపోయి లేచేసరికి వీళ్ళంతా సర్ప్రైజ్ చేశారు నాకు. కీస్ తెచ్చి ఇచ్చి అది కార్పెట్ పరిచి దాని మీద పూలు పోసి ఇంట్లోంచి అవతల దాకా పెట్టి అవతల అక్కడ నిలబడి కీ ఇచ్చారు. ఇంట్లో ఇచ్చారు, బయట ఎవరు కాదు, ఎవరు తీసుకోను. అయినా సార్ మీరు అసలు మిమ్మల్ని సన్మానం చేస్తానన్నా కూడా మీరు ఎప్పుడు ఒప్పుకున్నది లేదు. పొద్దున కూడా వచ్చింది, రిఫ్యూజ్ చేసి వచ్చాను. అది మంచిది కాదమ్మా, అది మంచిది కాదు. అటే ధ్యాస ఉంటుంది.
మంచిది కాదు. సాలెపురుగు ఉంటుంది కదా, దాన్ని సాలీడు అంటాం కదా. అవును సార్. అది నేస్తుంది. దేనికోసం నేస్తుంది? అవును కదా. అంత అందంగా నేస్తుంది. తేనె ముఖ్యంగా. తేనె అవి తాగవు తేనె. అవును కదా. ఎందుకు అంత మధురమైన తేనె తయారు? అట్లాగే ఉండాలి ఆర్టిస్ట్. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండి సమాజంలో ఉంటూనే అవార్డ్స్ అదంతా చాలా వరకు అవార్డ్స్ పెద్దవాళ్ళకి ఇచ్చేవి, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకోవడానికి ఇస్తున్నాయి, కానీ ఆ వ్యక్తికి సరిపోదు. ఇంకోటి ఏంటంటే, ఒక ఆయన సన్మానించింది గవర్నమెంట్, ఏదో అవార్డు ఇచ్చింది. ఇంట్లో పిల్లలు స్వీట్ ఇచ్చారా అని అడిగారు. ఆ రోజు ఆయన స్వీట్ కొనిపెట్టలేకపోయారు పిల్లలకు, డబ్బులు లేవు. ఏం అవార్డు అది? ఎందుకు పనికి వస్తుంది? ఇంకొక ఆయన పేరు గుర్తులేదమ్మా, గుంటూరు ఆయనకు అంజయ్య కాలంలో ఏదో ఈ రత్నం ఆ రత్నం ఏదో ఇస్తామని పిలిచారు. అంజయ్య ఫోన్ చేసి పిలిచారు, అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు. నాకు ఇప్పుడు 65 ఏళ్ళు, ఆయనకప్పుడు సారంగి ఏదో వాయిస్తారు. అది వాయించకుంటే నేను ఈరోజు తినను. నేను ఇప్పుడు గుంటూరుకు వెళ్ళి అక్కడెక్కడో ప్రోగ్రాం ఇవ్వాలి, అది లేకపోతే తినలేను నేను. నీ దగ్గరకు వచ్చి అవార్డు తీసుకుంటే నాకు ఇవాళ పిల్లలకు అన్నం పెట్టలేను నేను. నాకు జలగం వెంగళరావు ఇచ్చారు, అంతకుముందున్న ముఖ్యమంత్రులు ఇచ్చారు, అంతకుముందున్న ఇంకో పిఎన్ నరసింహారావు గారు ఇచ్చారు, వీళ్ళంతా ఇచ్చారు నాకు. అవి ఆ డబ్బాలు అట్లా పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాలేదు నాకు. ఇవాళ 65 ఏళ్ళు వచ్చినా ఇవాళటి కూడా నేను ఊరూరా తిరుగుతూ, బస్సులలో పడి తిరుగుతూ ఆ సారంగి వాయించి, నాకు హెల్త్ బాగున్నా బాగాలేకున్నా వాళ్ళు ఇచ్చే 4 డబ్బులతోనే పిల్లల్ని పోషించుకోవాల్సి వస్తుంది. ఎందుకు పనికి వస్తుంది అని అడిగారండి. అది ఎందుకు? నిజంగా వాళ్ళ అప్పులు తీర్చుకోలేంది, వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోలేంది, లేదా ఇన్ని రోజులు పనిచేశాను కదా హాయిగా ఉందాం ఇకపైనైనా అనడానికి బతుకు ఇవ్వని అవార్డులు ఎందుకు? భారతరత్న దగ్గర నుంచి కింది దాకా ఎందుకు? అవి ఏం చేసుకోవడానికి? ఇప్పుడు కప్పులు పెట్టారమ్మా, గ్లాసులు పెట్టాం, కప్పు, వాటికి అవార్డ్స్కు భేదం ఏముంటుంది? ఇవన్నీ తాగడానికో తినడానికో పనికి వస్తాయి, కానీ అవి అలంకారప్రాయంగా అలా ఉంటాయి. ఏంది దాంతో ఏం చేస్తారు? అదంతా మంచిది కాదు. అది ఇవ్వడం మంచిది కాదు, తీసుకోవడం మంచిది కాదు. వాడికి ఏమన్నా పెట్టండి, ఓకే. ఇన్ని రోజులు దేశానికో ప్రజలకో సేవ చేశాడు కదా, పాటలు పాడారు కదా, అట్లా అన్నందుకు వాడి కుటుంబాన్ని ఆదుకుందాం అనేది ఎవరన్నా ఇస్తే అది అవార్డు. లేనివన్నీ నాన్ సెన్స్. అంటే సార్, ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన సేవ కనండి, లేదంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కనండి, ఆర్టిస్టులకు గుర్తింపు అనేది కూడా అవసరం కదా సార్. యాక్చువల్లీ అంటే నిజంగా మీరు గుర్తించిన వాళ్ళకి ఇస్తున్నారా, మీరు గుర్తింపిస్తున్నారా? యా, అబ్సల్యూట్లీ, దట్స్ గ్రేట్ పాయింట్ సార్. నిజంగా గుర్తించాల్సిన వ్యక్తులు ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళని ఎవరు పిలిచి ఇవ్వట్లేదు. మనకి తెలుసున్న వాళ్ళు మన కళ్ళ ముందు కనిపించాడు, అది ఇంకెవరో రిఫర్ చేసిన వాళ్ళకి మనం ఇస్తున్నాం తప్ప. కరెక్ట్, అదే ట్రూ సార్. మరి మీ తర్వాత చంద్రబాబు మొన్న ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 2015లోనూ 14లోనూ పద్మశ్రీకి సజెస్ట్ చేశారమ్మా, పేపర్లలో కూడా వచ్చింది. అవును సార్, తెలుసు సార్. నమస్కారం పెట్టా, వద్దండి నాకు పద్మశ్రీ వద్దు, ఏమొద్దు అని చెప్పి. ఎందుకని సార్ చెప్పాను. ఇంతసేపు భారీ ఆఫర్ ఇచ్చినా మీరు వద్దన్నారు. ఇక్కడ నుంచి నేను ఒక వృక్షంలాగా వెదుగుతానే తప్ప ఒక చోట స్టేబుల్ గా ఉంటానన్నారు. మిమ్మల్ని గుర్తించి, మీ కష్టాన్ని గుర్తించి ఒక అవార్డు ఇస్తానంటే ఎందుకు వద్దన్నారు అనేది నా ఉద్దేశం. అదే ఇంత దాకా చెప్పాను నేను. ఎందుకు అర్థమైంది సరే, అంటే మీకు అవసరం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు పద్మశ్రీ తీసుకోండి, ఇక్కడ పెట్టుకొని తిరగొచ్చా? ఎవరన్నా తిరగకూడదు. వెనకటికి పెట్టేవాళ్ళు పద్మశ్రీ ఎన్టీ రామారావు బిఏ అని పెట్టేవాళ్ళు. అట్లా మనం ఇంటి ముందు కానీ బోర్డు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు నిబంధనల ప్రకారం. ఎందుకండి? దాంతో డబ్బులు వస్తాయి. నేను పెద్ద బిల్డింగ్ కట్టుకుంటానా, ఆశల సౌధం కట్టుకుంటానా, నా స్థాయి ఇంత పెరుగుతుందా? లేకుంటే ఈ కారు వదిలేసి బెంజ్ కార్లో తిరుగుతానా? ఏం పెరుగుతుంది? ఇవాళ పేపర్లో వస్తుంది, రేపు పేపర్లో వస్తుంది, ఎవరన్నా ఇంటర్వ్యూస్ చేస్తారు. ఆ తర్వాత ఎల్లుండి ఏంటి మీరు అవార్డు వస్తే దానికో స్థాయి ఉండాలి ముందు. దానివల్ల ఆ వ్యక్తి ఏమన్నా బాగుపడితే, ఇప్పుడు నోబెల్ ఇస్తారు,
నోబెల్ ఇస్తే చాలా డబ్బులు ఇస్తారు వాళ్ళు. మ్మ్. $11,000 ఏమో ఇస్తారు. న్యూయార్క్లో ఫ్లాట్ ఇస్తారు. ప్రపంచం అంతా తిరగడానికి ఫస్ట్ క్లాస్ టికెట్లు ఇస్తారు. ఇది ఇస్తారు, దీనికి ఇస్తారు. అయితే వాళ్ళు ఏమవుతుందంటే కొంచెం ఇంత దాకా శ్రమ పడ్డాడు ఆయన, ఇకనైనా ఆయన ఇంట్లో కూర్చుంటాడు, లేకుంటే తన ఇష్టం వచ్చిన పని చేసుకుంటారు, లేదా ఇదే రీసెర్చ్ చేస్తారు, ఏమన్నా చేశారనేది ఉంటుంది. అది కాకుండా ఉట్టిగా నేను అది ఇస్తాను, ఇస్తానమ్మ వాయనం, పుచ్చుకంటేనమ్మ వాయనం అని ఒక వాయనం ఇచ్చి పంపిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? అది ఏ వెల్లువకి ప్రస్థానం అని ఏముంటుందమ్మా? ఏముంటుంది? నిజం, డెప్త్గా ఆలోచిస్తే అదే పెళ్ళికెళ్ళి భోంచేసి వచ్చినట్టే, అంతకుమించి ఏమీ కాదు. ప్రస్తుత రాజకీయాలు, ప్రస్తుత ఎలక్షన్స్, ప్రస్తుతం ఉన్న ప్రజలు, వాళ్ళ ఆలోచనలు, ఇవన్నీ చూసినప్పుడు రాజకీయాల్ని చాలా దగ్గరగా చూస్తున్నారు, సొసైటీని చాలా దగ్గరగా చూస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది సార్? కార్టూనిస్ట్గా చెప్పమంటారా, వ్యక్తిగానా? రెండు రకాలుగా చెప్దాను సార్. ఎందుకంటే నాకు మీరు కార్టూనిస్ట్గా ప్రపంచం అందరికీ తెలుసు, కానీ వ్యక్తిగా చాలా తక్కువ మందికి తెలుసు. మీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే తెలుసు. మీకు వ్యక్తిగానేమో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి. Yes, sir. మొత్తం పాలిటిక్స్ పైన, ఎలక్షన్ సిస్టమ్ పైన, డెమోక్రసీ పైన ప్లీజ్. స్థిరమైన, నిశ్చితమైన, ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. కార్టూనిస్ట్గానేమో అంతా సరుకుగా అనిపిస్తుంది, భోజనంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ లేదు, ఐడియా ఏమీ లేదు, ఇవాళ ఏమేస్తాం అని కూర్చున్నాం అనుకోండి, ఇవాళ ఏమేయాలబ్బా పేపర్లు ఎన్నిసార్లు అనుకొని వెళ్తాం అనుకోండి, ఏమీ లేదు, ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. కొన్ని అయితే వాళ్ళే నవ్వొచ్చేటట్టు చేస్తారు, మనం ఏం ప్రయత్నం చేయకుండా. మీకు ఫీడ్ దొరుకుతుంది. ఒకసారి ఎన్టీఆర్ ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు అవతల రాయలసీమలో నీళ్ల కోసం ధర్నా చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళంతా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. యువతలు ఈయన ధర్నా మొదలుపెట్టారు సీఎంగా ఉండి. హోమ్ మినిస్టర్ తొడ మీద తలకాయ పెట్టి పడుకున్నారు హాయిగా రోడ్డు మీద. ఓహో, ఏనుగు మించి కింద దూకారు. ఇట్లా ఏదో ఒకటి ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. వాళ్ళకు తెలుసో తెలియకో సబ్జెక్ట్ ఇస్తారు మనకు. అందుగురించి పాలిటిక్స్ ఇట్లాగే కొనసాగితే కార్టూనిస్టులకు బతుకు. అంత సాధారణంగా అట్లా నడిచిపోతుంది అనుకోండి, ఏమేస్తాం, ఏమెత్తుకుతాం. ఎమోషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఎంత బాగా చెప్తున్నారో మీరు. ఇంతకు మీకు పనికొచ్చేది ఏదైనా చెప్పానో లేదా నాకు తెలియదు. ఇప్పుడు నేను ఈ పాయింట్, ఇప్పుడు మీరు ఇప్పటివరకు మీరు కార్టూనిస్ట్గా చెప్పారు, కానీ మీరు వ్యక్తిగా ఇప్పుడున్న రాజకీయ ప్రజల పక్షంలో కానీ, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏం జరుగుతోంది అనేది మీరు చూస్తున్నాం, మేము అందరం చూస్తున్నాం. అసలు మారే అవకాశం ఉంటుందంటారా నిజంగా? ఒక వ్యక్తి మారుతుందండి, ఆశావాదిగా ఉండాలి మనిషి, తప్పకుండా మారుతుంది. ఇప్పుడు బ్రిటిషర్స్ పాలనలో ఉండేది భారతదేశం చాలా వరకు, లేదా ఇక్కడైతే నిజాం పాలనలో ఉండేది. ఇప్పుడు వాళ్ళని పక్కకు దోసి వచ్చామా లేదా? ఇప్పుడు డెమోక్రసీలోనైతే ఉన్నాం కదా, దీన్ని మార్చుకుంటాము, మనకు కావాల్సిందేదో మనం పొందుతాము. తప్పకుండా మారుతుంది. మారలేదు, మారదేమో అంటే నిరాశావాదం ఒకటి. రెండోది, నువ్వేం చేస్తున్నావు అనే క్వశ్చన్ వస్తుంది. మారలేదు, నువ్వేం చేస్తున్నావు? మార్పుకి ఏమన్నా పని చేస్తున్నావా? మారాలని కోరుకుంటున్నావా? లేదా స్టేటస్ కో ఇట్లాగే ఉంది, ఇట్లా నాకు హాయిగా ఉంది, కడుపులో చల్ల కదలకుండా ఉంది అనుకుంటున్నావా అనేది ఉంటుంది. కాబట్టి కొందరైనా మార్పు కోసం ప్రయత్నిస్తారు తప్పనిసరిగా. మార్పు అనేది ఎప్పుడు నిరంతరం వస్తుంది. చేంజ్ లేనిది ఒక్క మార్పు మాత్రమే, అన్నీ చేంజ్ అయిపోతాయి. అవును, మనము చేంజ్ అయిపోతాము, పరిస్థితులు చేంజ్ అయిపోతాయి, డెమోక్రసీ మారుతుంది, అన్నీ మారుతాయి. మన ముందే కోటలు కూలాయి కదా, గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళ సమాధులు కూడా తెలియకుండా అంతరించిపోయారు కదా. గొప్ప రాజ్యాలు అనుకున్న ఎట్లాగే పోయినాయి. మనం ఇన్ని చూసాము, మరి మారదేమో అని ఎందుకు అనుకోవడం? మారుతుంది, తప్పకుండా మారుతుంది. ఇవాళ కాకుండా రేపు మారుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఓటు బ్యాంకింగ్గా ఉన్న జనం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బు తీసుకునో లేకపోతే ప్రలోభాలకి లొంగి ఓటు వేస్తున్నారో, వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అనే వాదన ఒక పక్కన. సో ఇది నడిచేంత కాలం ఇలాగే బాధపడతారు ప్రజలు అనేది ఇంకొక పక్కన. సో మీరేమంటారు సార్? అందుకని అడుగుతున్నాను, అసలు మారితే అసలు ఎక్కడ ఎలా? అది విస్తారమైన విషయం అమ్మా చెప్పడానికి. మనం బ్లేమ్ చేస్తున్నాం, ఏది
ఓటర్లను డబ్బులు తీసుకోను, లేకుంటే సారా బాటిల్స్ తీసుకోను, చికెన్ తీసుకోను ఓటేస్తున్నాం అని బ్లేమ్ చేస్తున్నాం. మరి వాడు ఆ పరిస్థితుల్లో ఎందుకు ఉండాలి? మీకు ఇవ్వగలరా? వచ్చి మీకు ఒక పొలిటీషియను ఒక 500 రూపాయలు ఇచ్చి నాకే ఓటేయమ్మా అని అడగగలరా? రాగలడా ఇంటి దాకా? అసలు ఎందుకు రాలేడు? మీ స్థితి అది కాదు. వాళ్ళని ఆ స్థితిలో ఉంచారు. ఉంచింది ఎవరు తప్పు? వాళ్ళ తప్ప? వాళ్ళకి తెలియదు. చదువు ఉండదు, సంధ్య ఉండదు, చదువుకోవడానికి అక్కడ స్కూల్స్ ఉండవు. స్కూల్స్ ఉంటే టీచర్లు కొడతారు పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళే వీరులం అనుకొని. ప్రతి చోట ప్రతిబంధకాలే కదా, ప్రతిబంధం అవి దాటుతూ రావాలి కదా. ఎంతమంది రాగలరు? వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం? అదంతా ప్రభుత్వాల తప్పు. పేదరికం అనేది ప్రభుత్వం పాలసీ, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే విస్తారమైన సబ్జెక్టు, అంత సీరియస్లోకి వెళ్ళిపోతుంది. అసలు పేదరికాన్ని ఉంచడం ప్రభుత్వాల పాలసీ అది. ఇప్పుడు నిరుద్యోగం ఉంది, బాగా ఉంది, 40 ఏళ్ళంత ఎప్పుడున్నంత నిరుద్యోగం ఉంది. ఇప్పుడు ఇంత ఎప్పుడూ లేదు. ఉండడం పాలసీ. ఇప్పుడు అందరూ నిరుద్యోగులుగా ఉన్నారనుకోండి. నిరుద్యోగులుగా ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్లకు, ఫ్యాక్టరీలు పెడుతున్న వాళ్లకు, కంపెనీలు ఇవన్నీ పెడుతున్న వాళ్లకు చీప్ లేబర్ దొరుకుతుంది. రూపాయికి వస్తా, 50 పైసలు ఇచ్చినా వస్తా అని పోటీ పడతారు వాళ్ళల్లో వాళ్ళే. నిరుద్యోగుల పాపం వీడికేమో ఈజీగా దొరికిపోతారు కదా. 1 రూపాయి ఎందుకు ఇవ్వాలి, 90 పైసలకి వస్తానని ఇంకొకటి వస్తాడు పాపం, ఎందుకంటే వాడికి తిండి లేదు కాబట్టి వస్తారు. అది పాలసీలో భాగం. పాలసీలో భాగంగా ఎక్కడైతే లేదో అక్కడ నిరుద్యోగం లేదు. ఉంటే కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి సంవత్సరం కొంచెం యాడ్ అవుతుంటా కనుక కొంచెం ఉండొచ్చు, అది చెప్పలేము. పేదరికం కొంచెం ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ప్రభుత్వంలో పాలసీగా ఉన్నప్పుడు పేదరికాన్ని అట్లాగే ఉంచుతారు. కావాలంటే బియ్యం పథకం, బిచ్చం పథకం అని ఇస్తుంటారు, ఎందుకంటే వాడు చావకూడదు, బతకూడదు. వాడికి అలవాటు చేస్తారు. ఇంకా ఏది దాన ధర్మాలు తీసుకోవడం మనిషికి అలవాటు చేస్తారు. మనిషి దాన ధర్మాలు తీసుకునేవాడు కాదు. ఇప్పుడు పంజాబ్లో బిచ్చం అడుక్కునే వాళ్ళు ఉండరు, మన దగ్గరే ఉండరు. ఎవరు సిక్కులు ఎవ్వరు బిచ్చం ఎత్తారు, ఏ చిన్న పనన్నా చేసుకుంటారు. కానీ అట్లా ఉంచడం, ఇప్పుడు మతం కూడా అదే చెప్తుంది. దానం ఇవ్వడం గొప్ప విషయం, దానం తీసుకోవడం గొప్ప విషయం, ఇట్లా చెప్తుంది. అంటే పాలసీ అది, మతాల పాలసీ, ప్రభుత్వాల పాలసీ అదే ఖచ్చితంగా. సీరియస్గా వెళ్ళమంటే సార్, మీరు యాజ్ ఎ కార్టూనిస్ట్గా ఇన్నాళ్ల పాటు ఈ ఫీల్డ్లో ఉన్నారు. మీకు రాజకీయాలు చాలా దగ్గర, ప్రతి పరిస్థితి మీరు ఏమంటారు ఆకళింపు చేసుకుని దానికి అవుట్పుట్ మీరు ఒక చిన్న చేస్తారు మీరు. సో విచ్ యు ఆర్ వెరీ రిలేటెడ్ టు పాలిటిక్స్, అట్ ద సేమ్ టైం యు ఆర్ వెరీ రిలేటెడ్ విత్ సొసైటీ, జనాలు. అందుకని మిమ్మల్ని అడగడం. అంటే ఇన్నాళ్ల పాటు దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ తెలుగులో. ఎవ్వరూ ఇంతవరకు మిమ్మల్ని ధైర్యం చేయలేదు. ఇది నా అదృష్టం అన్నాను అందుకే నిజంగాను. ఎందుకంటే జనాలు వెయిట్ చేస్తారు. శ్రీధర్ గారు కార్టూనిస్ట్గా మీరు వర్క్ చేస్తూ ఆయన వ్యూ ఏంటి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది చూస్తారు. కాబట్టి నేను అడగడం, మిమ్మల్ని ఇబ్బంది పెడితే తప్పుగా అనుకో. లేదు, విస్తారమైన సబ్జెక్ట్ అని చెప్పా అంతే. కానీ అన్ని లిమిట్స్ ఉంటాయి కదా మనం. అవును. సో మీ వరకు నేను అనుకోవడం మీరు సినిమాలు అవి చూడరేమో అని అనుకుంటున్నాను సార్. చూస్తారా? చూడను, తక్కువ. అమ్మా అట్లీస్ట్ ఒకటి కరెక్ట్గా వేస్తాను. ఎప్పుడో నువ్వే కావాలని మా సినిమా వచ్చింది ఎప్పుడో, అది లాస్ట్ సినిమా. అంతకుముందు కూడా తక్కువ, చాలా తక్కువ. సార్ మరి మీకు ఎంటర్టైన్మెంట్ ఏమిటి? మీ పని మీకు ఎంటర్టైన్మెంట్గా లేదా? అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ కదా. కొత్త మనుషులు కలుస్తున్నారు మీరు, చాలా రకరకాల ఇంటర్వ్యూలు చేస్తే. ఇవాళ ఒక మనిషి అడిగిన క్వశ్చన్ ఇంకో మనిషిని అడగలేరు కదా. అవును సార్, దాంట్లో ఉంటుంది కదా. ఉంటుంది. లేకుంటే మీరు పొద్దున ఎందుకు రెడీ అయ్యి వచ్చారు? కాసేపు లేట్గా పడుకోవచ్చు కదా. మీకు ఇవాళకి ఇవాళ నష్టపోయేది ఏమి ఉండదు కదా. అవును సార్. అది మీ లైఫ్లో ఇప్పటివరకు భయపడ్డ సందర్భం అంటే ఏం చెప్తారు సార్? ఎత్తుక్కోవాలి. అవునా? ఏమన్నా ఉందే ఒక్క వర్డ్లో మీరు ప్రపంచాన్ని చూపించారు. చెప్పడానికి ఏమన్నా ఉందా అని అదే చెప్పానమ్మా. అప్స్ అండ్ డౌన్స్ తక్కువ. ఏమన్నా కేసులు అవన్నీ వచ్చినా కూడా ఇప్పుడు పోలీసుల పైన 100 కార్టూన్లు వేసి అప్పటికే, ఇప్పుడు చాలా కాలం కిందకే 100 కార్టూన్లు అయిపోయినాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ వేసా. పోలీసుల అట్రాసిటీసు, స్టేషన్లలో జరుగుతున్న అట్రాసిటీసు, కొట్టడము, ఇట్లాంటి రేప్స్, ఇలాంటి వాటన్నిటి మీద వేస్తే ఎవరో పోలీస్ ఫోన్ చేసి, పోలీసు వంశం మామూలు ఏమనుకుంటున్నావు నువ్వు, పోలీసుల వ్యవహారం అని బెదిరించాడు.
నేనేం భయపడలేదు, సార్ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు చేసిన వాడైతే ఎదురుగా వస్తారు కదా, బెదిరింపులు ఎందుకు? ఏదో బెదిరించి చూద్దామని బెదిరించారు. అట్లాగే పొలిటీషియన్స్ మాట్లాడతారు, అట్లా ఉంటుంది. భయం ఉండదు. మనిషికి ఉండేది ఒకటమ్మా, బతుకు భయం, చావు భయం కాదు. చావు వాడికి తెలియకుండా వస్తుంది, వాడు ఆపినా ఆగలేడు. రేపటికి ఎట్లా బతకాలి, ఏం పని చేయాలి, వాడి కాళ్ళు పట్టుకోవాలి. మీకు అది కూడా లేదు కదా చిన్నప్పటి నుంచి, అవసరం కూడా లేదు. మనిషికి చెప్తున్నా, మనిషికి సరే, మనిషికి ఉండేది ఒకే ఒక్క భయం, బతుకు భయం. ఆ బతుకులోనే నన్ను వాడు అవమానిస్తాడేమో, నన్ను వాడు కొడతాడేమో, ఇట్లా ఉంటుంది. అది కూడా నాకేం లేదు, హాయిగా గడిచిపోతుంది. సరే, ఇంకా పోరాటాలు చేయాల్సిన పని కూడా లేదు. సో ఇప్పటి నుంచి ఈ మిగిలిన ఈ జీవితాన్ని ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ? మీరు కార్టూన్స్ గురించి, కార్టూన్లు అంటే ఏంటి, కార్టూన్లు ఎట్లా ఉంటాయి, భవిష్యత్ ఏమిటి, ఇవన్నీ అడుగుతారు అనుకున్నాను. ఇక్కడికి ముగించేస్తున్నారు. ధన్యవాదాలు. అయ్యయ్యో, అంటే మీరు ముందర కాళ్ళకు బంధం వేస్తున్నారు సార్. నో ఇది ఒక పాయింట్, అంటే ఒక లైన్ లాస్ట్ క్వశ్చన్ గా ఉంటుంది కదా జనరల్ గా. తర్వాత వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? లేదు లేదు, ఉన్నాయి అవన్నీ ఉన్నాయి. అయితే నేను ముందు వెనక అవుతున్నాను. నేను ఇప్పుడైతే వీడియోస్ చేస్తున్నాను, తీరిక లేకుండా ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు చదివినట్టుగానే అన్ని పేపర్లు చదవాలి, పాలిటిక్స్ అది రాసుకోవాలి, రాసుకొని మాట్లాడాలి, వీడియో చేయడం ఇదంతా ఉంటుంది. ఒకటి చేస్తున్నాను, అది చాలా కాలం. ఎందుకంటే ఏదైనా పని తీసుకుంటే మధ్యలో వదిలేము, ఇంట్లో ఎవరు కూడా అంతే వదలరు. రెండోదేమో నేను పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో అంతా పిహెచ్డీలు ఉన్నారు, అట్లా చదువుకు మీద ఉంది కదా, నాకు పిహెచ్డి లేదు. కార్టూను జర్నలిజం మీద ఇప్పుడు రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఇప్పుడు 2 అయినాయి కదా, రాజకీయాలు, కార్టూను, దాని ఇంపాక్ట్, పొలిటికల్ కార్టూన్ అంటే ఎంతసేపు చెప్పినా పొలిటికల్ కార్టూన్ అనుకోండి. దాని ఇంపాక్ట్, అది ఎట్లా ఉంది, మంచి చేసిందా చెడు చేసిందా, రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, దీనిపైన వీలైతే పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఇక పైన ఇవాళ రేపో ఎల్లుండో నెక్స్ట్ ఇయర్ కుదిరితే చేస్తాను, లేకుంటే లేదు. ఏదో యూనివర్సిటీని అడిగి అప్రోచ్ అయ్యి చేద్దామని ఉంది. అది ఉంది. తర్వాత రాయాల్సింది చేయాల్సింది కూడా ఉంది. పాలిటిక్స్ పైన ఏమన్నా రాస్తే, ఆర్టికల్స్ రాసేవాడిని నేను. ఈనాళ్ళు చాలా 500 ఆర్టికల్స్ దాకా రాశాను. అట్లా రైటింగ్ కూడా ఉంది. ఏది టైం ఉంటే, కానీ టైము లేదు. మనం అనుకున్నంత టైం ఉండదు అక్కడ. మనుషులమే కదా, అదనపు ఇంకో గంట రాదు కదా, 24 గంటలే. వాడుకో మానుకో అంతే అని మైకాస్కి చెప్పినట్టు. సార్ నిజానికి ఎవరైనా సరే కార్టూనిస్ట్ అవ్వాలి అని అంటే, మీరు అన్నట్టుగా పొలిటికల్ కార్టూనిస్ట్ అవ్వాలి అని అంటే ఉండాల్సిన విషయాలు ఏంటి, వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? చదవాలమ్మా బాగా, సమాజాన్ని చదవాలి. నేను ఇట్లా కూర్చున్నా, ఇట్లాగే కూర్చుంటా అనుకోండి. మీరు ఒక క్లాస్ రూము చూడండి, చూసే ఉంటారు. అంటే 40 మంది 40 రకాలుగా కూర్చుంటారు, ఒకే పాఠం వింటుంటారు, ఒకే పని చేస్తుంటారు, కూర్చుంటారు. ఈ వైవిధ్యం ఉంటుంది. తర్వాత వ్యక్తికి పర్సన్ ఒకటి ఉంటుంది, అది చదవడం. ఇప్పుడు మీరంతా నన్ను చూసి మీరు ఇట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు అని చదివేస్తున్నారు కదా, అట్లా నేర్చుకోవడం, చదవడం. తర్వాత ఏంటంటే బొమ్మ బాగా రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ నల్ల జుట్టుతో ఉన్నవాళ్ళు రేపు తెల్ల జుట్టు అయిపోవచ్చు, ముఖాన ముడతలు పడవచ్చు. వ్యక్తిగా అక్కడ మార్పులు వస్తుంటాయి, వ్యక్తిగా కూడా మార్పులు వస్తుంటాయి. అవన్నీ చదవాలి. తర్వాత లిటరేచర్ చదవాలి. లిటరేచర్ చదవకుండా కార్టూనిస్ట్ కాజాలడు. తర్వాత హ్యూమరస్గా ఆలోచించడం తెలుసుకోవాలి. బొమ్మ వేయడం ఎప్పుడు ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలి. ఉట్టిగా రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను కదా, రేపు అనేది ఎప్పటికీ రాదు తెలుసు కదా, రేపు అనేది ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మనకు ఇది అవుతుంది. అయితే ఐడియా ఎట్లా వస్తుంది మాత్రం ఎవరు భగవంతుడు కూడా చెప్పలేడు. కానీ ఒక కార్టూన్కి ఉండాల్సిన లక్షణం ఏంటి సార్? యాక్చువల్లీ ఏముండాలి కార్టూన్కి? హిట్టింగ్ ది టార్గెట్ కరెక్ట్గా ఏదైతే మన మనసులో ఉందో అది కార్టూన్ ద్వారా చెప్పగలగాలి ఒక లక్షణం. పాలిటిక్స్
తప్పనిసరి పాలిటిక్స్లో మనం ఒక అభిప్రాయాన్ని ఇవ్వాలి. ఎడిటోరియల్ ఇచ్చినట్టుగానే ఒక అభిప్రాయాన్ని ఇవ్వాలి. అభిప్రాయాన్ని ఇవ్వకుండా వేస్తే అది పొలిటికల్ కార్టూన్ కాదు. పాలిటిక్స్ ఉండాలి, పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం చెప్పగలగాలి, తర్వాత హ్యూమరస్ వేలో ఉండాలి. అది దాని ప్రయోజనం. కార్టూన్ ఎందుకు వేస్తున్నాం అది తప్పకుండా ఏదో మనసులో ఉండి వేస్తున్నాం కదా. కాబట్టి ఆ ప్రయోజనం నెరవేర్చడమే దాని ఉద్దేశం. అంతకుమించి ఆ తర్వాత కానీ దానికన్నా తక్కువ కానీ ఏం ఉండదు. అట్లా వేస్తే సక్సెస్ అవుతాం, లేకపోతే సక్సెస్ కాం. ఏదో వేస్తున్నట్టుగా ఉంటుంది. ఈరోజు మీరు మామూలుగా మార్నింగ్ పేపర్ చూస్తుంటారు, ఈరోజు న్యూస్ ఎక్కడో ఏదో విని ఉంటారు లేదా చూస్తుంటారు. సో ఈ రోజు మీరు కార్టూన్ వేయాలని అంటే మాకేమన్నా ఒకటి వేయను. వేయరా? ఎంత నిర్మోహమాటలు మీరు. మరి ముందు అబద్ధం, అసత్యం లేదా నంగినంగి ఎందుకు ఉండాలండి? అవును కదా. అవును అవును. అంటే వేయకూడదని ఎందుకు అనుకుంటున్నారు? నేను వదిలేశానమ్మా, అది కార్టూన్ వదిలేశాను. మళ్ళీ ఎప్పుడు తీసుకుంటానో తెలియదు. రైట్ రైట్. నేను మళ్ళీ వేస్తాను అనుకున్నప్పుడు వేస్తాను. ఇప్పటి కోసం రేపటికేసిన వ్రతభంగమే కదా. అవును. అయితే కార్టూన్ వేయకూడదని ఇప్పుడు కొత్త పాయింట్. నాకు కార్టూన్ వేయకూడదు అనుకున్నారు అయితే ఇప్పుడు మీరు ఈనాడులోంచి వదిలిపెట్టిన తర్వాత నేను కార్టూన్లు ఇకపైన వేయకపోవచ్చు అనుకున్నాను. వేస్తానేమో, అదే ప్రస్తుతానికైతే వేయను. వేరే చాలా పనులు ఉన్నాయి. మీ ప్రొఫైల్ పిక్ చూస్తూ ఉంటాను సార్ ఎవ్రీడే ఏం పెట్టారని. ఈరోజు ఒక అతను భిక్షగాడు వస్తాడు గోచి కట్టుకుని, ఇలా పట్టుకుంటే నీ దగ్గర ఒక బొచ్చాను ఒక గోచి ఉంది కాబట్టి పొలిటికల్ లీడర్లా అంటాడు. నేను ఎంత నవ్వుకున్నానంటే నిజం కదా, ఎంతెంత ట్యాక్సులు అది నిజంగా మీరు ఎంత అద్భుతంగా చేశారంటే చచ్చేలా నవ్వుకున్నాం పొద్దున్నే. 40 ఏళ్ల కింద ఆరంభించాను కార్టూన్స్ వేయడం 81లో. 41 సంవత్సరాలు, 1 సంవత్సరం నుంచి రిటైర్ అయ్యి వచ్చాను కాబట్టి 40 ఏళ్ళు సాలిడ్గా చేసి. అయితే ఆ పేదవాడు అనేవాడిని ఒకడిని తయారు చేశా. అట్లాగే ఉన్నాడు, మారలేదు. చొక్కా రాలేదు, కొంచెం కిందికి రాలేదు, వేరే బట్టలు ఏం రాలేదు, చింపులు పోలేదు. అదే విచిత్రం అనిపిస్తుంది. అక్కడిని చూసినట్టయితే ఇంకా ఏడవలేక నవ్వామన్నట్టు నవ్వుకోవాలి, అంతే కదా. నిజాది సార్. కార్టూన్స్కి మీరు స్టార్టింగ్లో మీ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఇంపార్టెన్స్ తగ్గిందంటారా మీ ఉద్దేశ ప్రకారం పేపర్కి కానీ? ఎందుకంటే డిజిటలైజేషన్ ఎక్కువైపోయింది. సో మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ అప్పుడున్న ప్రయారిటీ అది స్లోగా అంతరించిపోతుంది. డైనోసారస్ లాగా ఉన్నప్పుడు పెద్దగా ఉన్నాయి కదా డైనోసారస్లు, అవి స్లోగా అంతరించిపోతుంది కార్టూన్. ఎందుకంటే అమెరికాలో తీసుకున్న వేలాది మంది కార్టూనిస్టులు ఉండేవాళ్ళు, ఇంగ్లాండ్లో ముఖ్యంగా. ఇప్పుడు 100లోకి 10 మంది 20 మంది అన్నట్టుగా వచ్చేసారు, అంతరించిపోతున్నారు. ఇక్కడ కూడా మన ఇంత పాపులేషన్ కదా, ఇంత పాపులేషన్, ఎంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జర్నలిజం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆర్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఏం చెప్పగలరు మీరు? తెలుగులో కూడా తెలుగు వాళ్ళు అనేది దాదాపు 10 కోట్ల మంది దాకా ఉంటారు కదా. 10 కోట్ల మంది, కోటికొక్కరు పుట్టినా కూడా ఎంతమంది ఉండాలి? 10 మంది అన్న ఉండాలి కదా. మరి ఏమవుతున్నట్టు? 4 పేర్లు చెప్పగలమా మనం కార్టూనిస్టులో? ఆర్కే లక్ష్మణ్ వాళ్ళు పోయిన తర్వాత, అంతరించిపోయిన తర్వాత ఆ స్థాయిలో ఇప్పుడు బాపు గారు ఉన్నారు. బాపు గారు అనంతరం బాపు గారు లాగా అందరూ ఆయన కాపీ చేసిన వాళ్లే కదా. ఆయన అనంతరం అంటే మామూలు ఆర్టిస్టులు, కార్టూనిస్టులు చెప్తున్నాను, పొలిటికల్ కాదు. అంతటి మనిషి ఏరి అంటే ఇక్కడ డెత్ ఉంది కదా, ఇంకొకళ్ళు రాలేదంటే అక్కడ లేనట్టే కదా. స్లోగా మాయమవుతుంది, అంతరించిపోతుంది. ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య చిత్రకళ అనేది అంతరించిపోతుంది. ఇప్పుడు ఎవరైనా 4-3 వేసినా కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత సంగతి ఏంటి? తర్వాత ఎవరు వస్తున్నారు? ఆ పాలిటిక్స్ను అంత బాగా అర్థం చేసుకొని, అంత బాగా హ్యూమర్ పెట్టి నవ్వించగలిగి వేసే తరం ఏదన్నా మనకు కనిపిస్తుందా? సుదూరంగానైనా కొంచెం బాధపడాల్సిన విషయం అది. ఎందుకంటే ఒక కళ. ఇప్పుడు అదేంటి దాన్ని ఏమంటారు, వీళ్ళు రివైవ్ చేశారు నాట్యం, వరంగల్లో ఉంటుంది గుళ్ళ పైన. అది అంతరించిపోయింది అప్పటికి.
తర్వాత ఈ రోప్ ట్రిక్ ఉగ్గు కథలు లాంటివి అంతరించిపోయిందా? అంటున్నారు, ఉగ్గు కథలు అంటున్నారా? కాదు భరతనాట్యం లాంటి అదొక నాట్యం right. చెప్తాను, గుర్తు తెచ్చుకుంటాను. పేరిణి ఎస్, అవును, పేరిణి అట్లా, నాట్యం. అట్లా అది చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, దాన్ని ఆదరించేవాళ్ళు. దానికి తిండి ముఖ్యం, తిండి ఏదైనా కూడా తిండి దొరకనట్టయితే అది అంతరించిపోతుంది. ఇంకా వేరే పని చూసుకుంటారు. నిజం. వాళ్ళ తర్వాతి తరాలు ఆ పని చెయ్యరు కదా. దాంట్లో బాగా దొరుకుతాయి. అయితే ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం భవిష్యత్తు బాగా ఉంది. ఎందుకంటే ఒక దశలోనైతే పేపర్ ఎవరైనా పెట్టాలనుకుంటే ముందు కార్టూనిస్టే అడిగేవాళ్ళు. ఓకే ఓకే, నిజంగానే ఎడిటరా వాళ్ళ కన్నా కార్టూనిస్ట్ ఎవరు వస్తారు, ఫలానా వాడు వస్తాడా, ఎంతకు వస్తారు అని అదే చూసేవాళ్ళు. అట్లా ఉండేది. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. చేసేవాళ్ళు వస్తున్న వాళ్ళు కొత్త తరం లేదు. ఇంగ్లీష్లోనూ లేదు, హిందీలోనూ లేదు, ఇక్కడ లేదు. అక్కడక్కడ కొందరేస్తున్నారు. వాళ్ళపైన కూడా బాగా ప్రెషర్స్ ఉన్నాయి, చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎద్దు, ఫలానా ఆయనకు వ్యతిరేకంగా ఫలానా ఇట్లా. ఏం చేస్తాడు, ఎవరి మీద వేస్తాడు? ఈ వీరుడికి కత్తి ఇచ్చి రూములోనే కత్తి తిప్పి అక్కడ పెట్టి పడుకో అంటే ఏం చేస్తాడు వాడు? వాడికి యుద్ధం కావాలి కదా. కార్టూనిస్ట్ కూడా అవతల పాలిటిక్స్, పొలిటికల్ మూమెంటం అదంతా అవసరం వస్తుంది కదా. వెయ్యగలగాలి ధైర్యంగా. ఆ ధైర్యం లేకుండా జైళ్ళల్లో పెడతాము, సతాయిస్తాము, వేధిస్తాము, భయపెడతాము అంటే వాళ్ళు పుట్టడానికి కూడా భయపడతారు కదా, బయటకు రావడానికి భయపడతారు. అట్లా కొంచెం పరిస్థితి కష్టంగానే ఉంది పొలిటికల్ కార్టూనిస్టుల విషయంలో, తెలుగులో కానీ ఇక్కడ కానీ. అవును సార్. కానీ ప్రపంచవ్యాప్తంగా మనకి తెలుగు వాళ్ళకు ఉన్న అన్ని ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్టూనిస్టులకు ఉన్నాయంటారా? అక్కడుండేవి అక్కడ ఉంటాయి. హిట్లరు చాలామందిని భయపెట్టారు, చంపేశాడు. యుద్ధం ఒకవైపు చేస్తూ ఒకవైపు కార్టూన్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు బాంబ్స్ పడుతుంటే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళని వేసి కార్టూన్స్ వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంబడి తరిమి మొన్నటికి మొన్న అంటే 10 ఏళ్ళు అవుతుంది, ఢిల్లీలో కార్టూనిస్ట్ని చంపేసి కొత్తగా కారు కొనుక్కున్నాడు. వైఫ్కు చూపిద్దామని తీసుకొస్తున్నాడు. కారు మీద కూడా ఎంత కసి అంటే కారు మీద కూడా రాళ్ళు వేసి దాన్ని కూడా పాడేసి దీంట్లోకి బురదలోకి నెట్టేశారు ఆ కారును, కార్టూనిస్ట్ను. ఇక్కడ భారతదేశంలో ఢిల్లీలో, అక్కడ ఫ్రాన్స్లోనైతే చూశారు కదా, 4 చంపేశారు కార్టూనిస్టులను వచ్చేసి. చాలా దారుణం. నేను ఇంకా ఇక్కడ కాస్త కొద్ది గొప్ప ఫ్రీడమ్ ఉందేమో అనుకుంటున్నాను. ఏమీ లేదు, అన్ని దేశాలు అంతే. వాళ్లకు ముక్కు దాకా వచ్చిన దాకా ఊరుకుంటారు అంతే. కార్టూన్ గుచ్చుకుంటుంది కదా, సహనం లేదు. నా మతాన్ని అన్నాడు, నా కులాన్ని అన్నాడు, నా వ్యక్తిని అన్నాడు, నా లీడర్ని అన్నాడు. ఏం పోయిందంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి అంటారు, పడు. అయినా కార్టూన్ హ్యూమర్ కోసం అదేం వెళ్ళి తల నరకదు, ఉరి తీయదు కదా. కార్టూన్ అంతే, రేపటికి ఉండదు. ఇది గుగ్గిళ్ళ బేరం లాంటిది కదా. ఇవాళ అమ్ముకోగలిగితే అమ్ముకుంటారు, లేకపోతే పాసిపోతుంది. ఇవాళ పొలిటికల్ సిచ్యువేషను రేపటికి ఉండదు. నేను ఎన్టీఆర్ అని చెప్తే అంత జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారు ఇప్పటి తరం కదా. అప్పటి పాలిటిక్స్ ఏమిటి, అప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరు, అదంతా తెలియదు మనకు. రాజనారాయణ అంటే ఎవరో తెలియదు, ఇందిరాగాంధీ అంటే ఎవరో తెలియదు, చరణ్ సింగ్ అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే తెలియాల్సిన అవసరం లేదు. మనకు అలెగ్జాండర్ కొడుకు ఎవరో తెలుసా, తెలియదు కదా. అట్లా తెలియాల్సిన అవసరం లేదు. అంటే తరం మారుతూ ఉంటుంది. ఈ పరిస్థితులు మారిపోయినాయి. కొంచెం కష్టంగానే ఉంది. అదేం నష్టం కలిగించదు, నవ్వుకునే వ్యవహారం. అట్లా పాలిటిక్స్ అదంతా మారిపోయే ఉద్రిక్తతలు పెరగడం. కానీ పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు దీన్ని తీసుకునే విధానం ఎలా ఉంటుంది సార్? ఇన్నేళ్లలో మీరు చూస్తుంటారు కదా. అంటే మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు దీని గురించి పట్టించుకోరు. కొందరైతే నా మేరకు నాకైతే అడిగారు, నా మీద వేయండి అడిగిన ఒక్కసారన్నా నా ముఖం వచ్చేటట్టు ఉంది. ఎప్పుడు సీఎంలు పిఎంలు వేస్తున్నారు, నా ముఖం కూడా వచ్చేటట్టు చూడండి అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటి నా మీద ఎందుకు వేసావు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆయన దాకా తీసుకెళ్ళి, రామోజీరావు గారి దాకా తీసుకెళ్ళి గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈనాడు ముందు ధర్నాలు జరిగాయి కార్టూన్కు వ్యతిరేకంగా. ఉత్తరాలు రావడం మామూలు విషయం, బెదిరింపులు ఉత్తరాలు రావడం అంతా మామూలు విషయం. కానీ అంటే మనుషులు తీసుకొచ్చి ధర్నాలు చేయడం
అట్లా కూడా చేశారు ఒక్క కార్టూన్ విషయంలో. ఆ రోజు దాడితే అయిపోతుంది కానీ ఊరుకోరు, అట్లా ఉంటుంది. మనం ఒక పని చేసినప్పుడు ఉంటుంది. కానీ కమింగ్ కార్టూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవరైనా సరే ఒక వ్యక్తి కార్టూనిస్ట్ కావాలి అని అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఏం చెప్పను. ఎందుకని అంటారు? మీరు ఎవరు చెప్పారు మీకు ఇది చేయమని, ఇట్లా చేయమని ఎవరు చెప్పారు? అచ్చా, అలా అంటారా? అంతే, ఓకే, అంతే. అవకాశాలు వస్తే అక్కడికి చేరుకుంటామమ్మా. సార్ మన లోపల బర్నింగ్ ఉంటే ఎట్లాగన్నా చేస్తాం, గోడల మీదనే వేస్తాం. ఇప్పుడు మన పురాతన దేవాలయాలు ఇక్కడ మహబూబ్ నగర్లో అడవి ఉంటుంది, అడవి లోపల గుడి ఉంటుంది మన్నెంకొండ అని. ఆ లోపల దాని లోపల ఎంత చీకటి ఉంటుంది, ఆ చీకట్లో బొమ్మలు చెక్కారు. దేనికోసం చెక్కారు? వాడి లోపల ఉన్న మంటనా లేకుంటే దానికి ఎవరైనా డబ్బులు ఇస్తారనా? అబ్సల్యూట్లీ వాడి లోపల ఉన్న కదా. ఇన్ని శిల్పాలు ఉన్నాయి, మనకు అద్భుతమైన సంపద ఉంది, తర్వాత విపరీతమైన మంచి కవిత్వం ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఒక తెలుగులోనే కాదు, తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, ఫ్రెంచ్లో ఉంది, జర్మనీలో భాషలో ఉంది, అన్ని భాషల్లో ఉంటాయి. అదంతా ఎందుకు దేనికోసం తయారు చేశారంటే వాళ్ళ బర్నింగ్. ఒకళ్ళే కవిత్వం ఎందుకు రాస్తున్నారు, అందరూ ఎందుకు రాయట్లేదు? ఒకళ్ళే బొమ్మలు ఎందుకు వేస్తున్నారు, ఒకళ్ళే డాన్స్ ఎందుకు చేస్తున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని ఎన్నుకుంటారు. అవును సార్ కదా. మనకు తెలియని కొన్ని పనులు కూడా కొందరు మనకు తెలియకుండా చేస్తూనే ఉంటారు కదా. అది ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళల్లో ఉండే ఇంట్యూషన్. ఎవరికి ఏం చెప్పేది ఉండదు, మనం చెప్పేది కానీ మనకెవరో చెప్పారని అనుకోవడం కూడా ఇది కాదు. మనం వెతుక్కుంటాం. ఇక్కడ దొరుకుంటే లైబ్రరీలో కూర్చుంటే ఆయనకు తెలుసు అంటే ఆయన్ని అడుగుతాం, అట్లా ఉంటుంది. కానీ నాకేదో తెలుసు నేనేదో చెప్పగలనని కూడా నేను అనుకోవట్లేదు. 40 ఏళ్ల కాలం కూడా చిన్న కాలమే ఒకవేళ ఒక ఆర్టిస్ట్గా తీసుకున్నట్టయితే. ఆర్కే లక్ష్మణ్ గారు 60 ఏళ్ళు వేశారు, దాని ముందు 40 ఏళ్ళు ఏమిటి, తప్పటడుగులు లాంటిదే కదా. అంతే అవుతుంది. ఎందుకంటే అందే ముందు కూడా చెప్పాను మీకు, మనకన్నా ముందు ఒకళ్ళు ఉంటారు, అక్కడికి చేరుకోవడం సాధ్యం అవుతుంది కాదు. ఇప్పుడు భారతంలో వాళ్ళంతా స్వర్గానికి పయనించారు. 6 వెళ్ళారు, స్వర్గం కోసం వెళ్ళారు. వాళ్ళతో కుక్క కూడా వెళ్ళింది ఒకటి. నమ్మరుగా ఇవన్నీ భారతం లేదా? దాన్ని ఎందుకు నమ్మను? అచ్చా, నమ్ముతారా? సరే, ఇది వచ్చి నన్ను కొడుతుందంటే నమ్మను. టేబుల్ ఉంది నమ్ముతాం కదా. రైట్, ఓకే, ఐ గాట్ ఇట్. భారతం ఉంది కదా, రైట్. అంతా స్వర్గానికి వెళ్తున్నారు. కథగా చెప్తున్నా నేను, కథగా చెప్తున్నా. కథ ఉందా లేదా? ఉంది సార్. అది మనకందరికి తెలుసా లేదా? తెలుసు సార్. అది చెప్తున్నా. ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. అయితే వెళ్తున్నారు, అందరూ చేరారా స్వర్గానికి? లేదు కదా, పడిపోయారు. అయినా స్వర్గం వైపు క్రాలింగ్, పాకుతూ వెళ్ళారు. కొంచెం ముందు కన్నా కొంచెం అన్నా చేరుతానేమో అని చెప్పి. అట్లా చేస్తాం, ఎవరికి వాళ్ళు చేసుకుంటారు అట్లా. అవును సార్. అంతేగాని ఎవరో తోసేవాళ్ళు ఉండరు. వాడిని ఎవడు తోయాలి కనుక ఎవడు తోసేవాడు ఉండడు, ఎవడు చెయ్యి ఇచ్చేవాడు ఉండడు. ఎత్తుక్కోవాలి. మనం బాగా పనిచేసామనుకోండి, అక్కడ అవసరం ఉంటుంది. ఒక పత్రికకు ఒక రైటర్ అవసరం ఉంటుంది, ఒక ఎడిటోరియల్ రైటర్ అవసరం ఉంటుంది, బొమ్మలు వేసేవాడు అవసరం ఉంటాడు, మీరు ఇప్పుడు చేయాలంటే కెమెరా అవసరం ఉంటుంది, ఇవన్నీ అవసరం ఉంటాయి, లైటింగ్ అవసరం ఉంటుంది. అవన్నీ సమకూర్చుకుంటారు. లేదా అది ఉన్నవాళ్ళు మీకు దొరుకుతారు, అది ఉన్నవాళ్ళు తెస్తారు ఇక్కడ కదా. అట్లా వెతుక్కుంటూ రావాల్సిందే కానీ ఎవరికి ఏం సలహా ఇచ్చేది లేదు. అయితే ఏం చెప్పొచ్చు అంటే బాగా ప్రయత్నం చేయండి, బాగా చదవండి, లిటరేచర్ చదవండి, మా వ్యక్తులను చదవండి అనేది ఇది చెప్పగలం. కార్టూన్ అనే ఆర్ట్ నెక్స్ట్ తరాల వాళ్ళని మనం తయారు చేయాలి, లేదంటే ఈ కళ ఫర్దర్ జనరేషన్స్కి మనం నేర్పించాలనే పాయింట్ ఎప్పుడు అనిపించలేదా సార్ మీకు? ఇదే చెప్పాను కదమ్మా, నేర్పిస్తే రాదది. ఏదన్నా నేర్పించండి. అయితే బొమ్మలు అయితే అందరికి వస్తాయి. ఎవరు మీరేద్దామంటే ఇప్పుడు మీతో వేయించగలను బొమ్మ. మీరు చంద్రబాబు బొమ్మ కానీ, మోదీ బొమ్మ కానీ, కేసీఆర్ బొమ్మ కానీ ఎవరిదైనా మీతో వేయించగలను ఇప్పుడు. అవునా? అంత ఈజీగా వస్తుంది. కానీ కార్టూన్ ఏంటంటే కష్టం అవుతుంది. అది ఎవరికి చెప్పలేము. వాళ్ళు ఉన్న జ్ఞానం, వాళ్ళు నేర్చుకున్నది. ఇప్పుడు నాగలి అంటాం, సిటీలో పెరిగిన వాడికి నాగలి ఏంటో తెలియకపోవచ్చు. నాగలి తెలిసిన కర్రు అంటే ఏంటి, కుదురు అంటే ఏంటి తెలియదు, సిబ్బెం అంటే ఏంటో తెలియదు, గోకర్ణం అంటే ఏంటో తెలియదు, రోకలి తెలియదు కదా. అయితే ఆ దాంట్లో పెరిగిన వాళ్ళు దాన్ని తీసుకుంటారు కదా, ఆ అనుభవం ఉంటుంది వాళ్ళకు. కరెక్ట్.
విలేజ్లో పెరిగిన వాళ్ళకి విలేజ్లో, సిటీలో పెరిగిన వాళ్ళకి దాని నుంచి తీసుకుంటారు. నా మేరకు నేను సూది దగ్గర నుంచి వ్యవసాయ పనిముట్ల దగ్గర నుంచి వేదాల దాకా వాడుకున్నాను. కార్టూన్లలో సినిమా పాటలు కూడా విస్తారంగా వాడుకున్నాను. సార్ అట్లా వాళ్ళు తయారు చేసుకోవాలి. ఇది పనికి వస్తుందా, ఇది పనికి వెతుక్కుంటాం కదా, పెళ్లి చేయాలనుకుంటే అన్నీ వెతుక్కుంటాం. అవును సార్. అట్లా ఎవరికి వాళ్ళు వెతుక్కోవాలి, లేకుంటే ఒకళ్ళు చెప్పింది కొంతవరకు వస్తుంది, రాదు. నాది ప్రోగ్రామ్ పేరు దిల్సే విత్ అంజలి సార్. నా ప్రోగ్రాంలో సివిల్ సర్వెంట్లు, ఇందాక మీరు అన్నారు అవార్డీస్, వాళ్ళు వీళ్ళు అందరూ టాప్ మోస్ట్ క్యాండిడేట్లు, అది డాక్టర్లు కానివ్వండి, యాక్టర్లు కానివ్వండి, ఎవరైనా సరే ఇది ఒక సిరీస్ అనమాట. సో ఈ సిరీస్లో వాళ్ళ బయోగ్రఫీ తీసుకుంటాను జనరల్గా. వాళ్ళు ఎక్కడ ఎప్పుడు పుట్టారనే దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే వరకు టోటల్గా ఉంటుంది యాక్చువల్గా. కానీ మరి మీ విషయంలో ఈరోజు నేను కొంత ఫెయిల్ అవుతున్నాను. ఏంటంటే మీరు ఫెయిల్ కాదు, మీ సక్సెస్. అది నేటివ్ ప్లేస్ తెలియలేదు, అమ్మ నాన్న పేరు నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకండి, ఎందుకు ఏం చేస్తాం మనం? అమ్మ నాన్నల పేర్లు తెలుస్తుంది, నేటివ్ ప్లేస్ తెలుస్తుంది, దాన్ని కొన్ని రకాల ఇది ఫలానా ఈ అంచనాలు వేయడం మొదలవుతుంది. ఏ క్యాస్ట్, ఏ మతం, ఇవన్నీ వస్తాయండి. అవును, అది మీకు ఇష్టం లేదు కదా యాక్చువల్లీ. అసలు ఎవరు కూడా చెప్పకూడదండి. ఆర్టిస్ట్ అనేవాడు విశ్వమానవుడు. విశ్వం కాదు, ఇంకో గ్రహంలో ఎక్కడన్నా మనుషులు ఉంటే వాళ్లకు చెందుతుంది. ఇప్పుడు కెమెరా కనిపెట్టిన మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ కెమెరా తన కోసం, లేకుంటే తన కులం కోసం, తన తల్లిదండ్రుల కోసం, తన ప్రాంతం కోసం చేశాడా? కరెంటు, లైటు కదా, రాకెటు. వాడు చంద్రమండలం మీద జెండా పాతి వచ్చాడంటే అది హ్యూమన్ బీయింగ్ అది, కానీ ఒక అమెరికాదో లేకుంటే ఆమ్స్ట్రాంగ్దో కాదు కదా. కదా, ప్రతిదీ కూడా ఒక నేత నేస్తాడు, నేత కార్మికులు ఉన్నారు. ఆ నేత చేసింది ఎవరికి? అది తను కట్టుకోవడానికి కాదు. కాబట్టి ఈ గీతలు గీసుకుంటాను చూడండి, అదంతా పచ్చి నాన్ సెన్స్. ఎవ్వరూ గీతలు గీసుకోకూడదు. అంటే ఎవరికి చెప్పే అంత పెద్దవాడిని నేను కాదు, కానీ నా మేరకు నేను గీతలు గీసుకోకూడదు. ఈ ప్రాంతం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నానండి, రేపు నాదిదా, పోనీ గంట తర్వాత నాదా? నేను ఎట్లా చెప్తాను నాదని? నేను నా ఊర్లో లేను కదా. ఇప్పుడు ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 10 సార్లు మారాము స్థిరపడేదాకా. నాది ఇదంతా, ఈ భవనం అంతా నాది అనుకున్న భవనంలో నేను ఇప్పుడు లేను. ఈ ఊరంతా నాది, ఈ భవనం అంతా నాది, వీళ్ళంతా నా మనుషులు, నాకు సేవలు చేసేవాళ్ళు అనుకునే చోట మనం లేము. ఇంకొకటికి సేవలు చేయడానికి వెళతాము. మొన్న చికాగోలో అనుకుంటా వాల్మార్ట్కి వెళ్ళాం. వాల్మార్ట్కి వెళ్తే అక్కడ ఒక ఆయన ఇండియన్ లాగా కనిపిస్తే పలకరించాం. ఆయన మద్రాసులో ఒక నవాబు కొడుకు. వాల్మార్ట్లో గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. ఓకే, ఆయన ఫొటోస్ అన్నీ చూపెట్టాడు. కారోనేషన్లు అవి ఇవి ఉన్నాయి దాంట్లో. ఏంటి, ఎక్కడి మద్రాసులో నవాబు, ఎక్కడి వాల్మార్ట్లో అక్కడ నిలబడి అందరు వెళ్తున్న వాళ్ళు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసే మనిషిగా చేస్తున్నాడు కదా. ఇంకేంటి చెప్పండి. మొఘలు పెద్ద సామ్రాజ్యం కదా, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కింది దాకా ఉండేది కదా మొఘల్ సామ్రాజ్యం. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఒక ఆమె కలకత్తాలో ఒక దయ్యాన్ని పెళ్లి చేసుకుంది ఆవిడ. అంటే ఆవిడ ఊహించుకుంటుంది అట్లా. మొఘల్ సామ్రాజ్యపు తరతరాల నుంచి వచ్చిన మనిషి ఇప్పుడు. ఎవరన్నా తెలుసా వాళ్ళ మహల్స్? తర్వాత బంగారు తాపడాలు ఉండేవి ఆ రెడ్ ఫోర్ట్కు, దానికి లోపల. ఏదది? కాబట్టి అది కాదమ్మా, మనం ఏదో అదే, మనం కూడా మన వరకే. ఈ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ నీడ లాంటివి. నీడ కూడా ఏం చేస్తుంది? వెళ్తున్నప్పుడు నీడ పడుతుంది ఒకటి. రెండోది మనతోనే పోతుంది, అది మనతో వస్తుంది, మనతో పోతుంది. ఇప్పుడున్నది ఇది కాదు. అంటే చరిత్రలో మీకంటూ కొన్ని పేజీలు మీరు లెక్కించుకున్నారు? ఉండదు. ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది. ఈనాడు శ్రీధర్ గారు, కార్టూనిస్ట్ శ్రీధర్ గారు అని అంటే ఇప్పటికీ 4 తరాలుగా తెలుసున్న వాళ్ళకి, కమింగ్ జనరేషన్స్ కొంతవరకు శ్రీధర్ గారు అంటే ఎవరు, ఈనాడు శ్రీధర్ గారు, కార్టూన్ గారు అంటే ఎవరు అని కొట్టినప్పుడు నా ఇంటర్వ్యూ రావాలి, నేను చేసిన ఇంటర్వ్యూ గురించి ఎంత బాగుంది ఇంటర్వ్యూ అని 10 మంది అనుకోని ఒక స్వార్థం ఉంది నాకు. సో మీరేమో పర్సనల్స్ ఏమి అడగద్దన్నారు, అడిగినా నేను చెప్పనన్నారు, నా ముందర కళ్ళకు బంధం వేశారు. సో నాయుడు ఎవరమ్మా సార్? ఆర్ఎస్ నాయుడు తెలుగు పేరులాగా కనిపిస్తుంది కదా. అవును సార్. ఎవరు తెలియదు సార్. కదా, ఆయన గొప్ప కార్టూనిస్ట్, మొదటి పొలిటికల్ కార్టూనిస్టు.
సో అలా మనంతా అంతరించిపోతాం, పేర్లు ఏమీ తెలియదు అంటారు. సమాధులు ఇప్పుడు చెంగిస్ ఖాన్ సమాధి ఎక్కడుందో ఇవాళకి కూడా కనుక్కోలేకపోయారు. ప్రపంచాన్ని ఏలడానికి వెళ్ళాడు ఆయన. అలెగ్జాండరు ఏదో డిసీజ్ వచ్చి అంటే మలేరియా లాంటి జ్వరం వచ్చి చనిపోయాడు ఆయన. ప్రపంచ అధినేత ఆయన. ఎవరినైనా ఒక రోజులో 30,000 మందిని చంపాడు చెంగిస్ ఖాన్. తను నాకు మీలో కార్టూనిస్ట్ కన్నా కూడా ఇప్పుడు ఒక యోగి కనపడుతున్నాడు. యోగి నమస్కారం అండి, అట్లా యోగిని కాదు ఏం కాదు. నిజంగా. ఎందుకంటే మీకు దేని మీద ఆశ లేదు. ఎందుకు లేదు చెప్పాను, నాకు ఉంది బ్రహ్మాండమైన సాధించాలని. పిహెచ్డి చేస్తానన్నాను, కార్టూన్ మీద రాస్తానన్నాను, వీడియోస్ చేస్తున్నాను. అదంతా నాలెడ్జ్ కోసం జనాలకు ఎంతో అంత ఏదో కొంత అందించాలనే ఉద్దేశం తప్ప స్వార్థం లేదు. మీకోసం మీరు ఏదైనా చేసుకోవాలనేది లేదు. అదే అనేది అట్లా మీరు అట్రిబ్యూట్ చేస్తున్నారమ్మా, అదేం లేదు, అన్నీ ఉంటాయి, ఎందుకుండవు. బట్టలు కొనుక్కుంటాను నా కోసం కాకుంటే వేరే వాళ్ళ కోసమా? అంటే బట్టలు వేసుకునేది వేరే వాళ్ళ కోసం వేసుకుంటాం కానీ అదేంటి బాగా కనిపించాలని అనుకుంటాం కదా, నేను ఇది వేసుకోవాలి, నా ధర ఇంత ఉండాలి, అంతకు తక్కువదో ఎక్కువది కొనుక్కోలేను, తక్కువది వేసుకోలేను అంటూ ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి. అవును సార్. హ్యూమన్ బీయింగ్ నమ్మ, అంతకు మించి ఇంకా. బట్ యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ క్వాలిటీస్. హ్యూమన్ బీయింగ్ అంత గ్రేట్ కూడా లేదు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు గేదెను బర్రె దున్నపోతును అమ్మడానికి మనం ఏం చేస్తాం, దాన్ని కడుక్కొని వెళ్తాం కదా సార్ కదా, ఒక ఫేసే చూపెడతాం మనం కదా, అక్కడ వేసుకోవడానికి కొంచెం బెటర్ ఉండాలి. అది దున్నపోతే అది అయినా దాన్ని అమ్మడానికి వెళ్ళినప్పుడు మాత్రం దాన్ని కొంచెం కడిగి నూనె పూసి అదంతా తీసుకొని వెళ్తాం కదా, అట్లా ఒక ఫేస్ చూపెడుతుంటాం అట్లా. సో ఇంటర్నల్గా ఇంకొక ఫేస్ ఉంటుంది మనకంటారు ప్రతి వ్యక్తికి. అందరికీ ఉంటుంది. ఇంట్లో ఇది కాదు కదా మనం. అవును సార్, అబ్సల్యూట్లీ. అట్లా ఇంట్లో ఇది కాదు, ఒక చోట రకంగా కూర్చుంటాం, ఒకరోజు ఒక చోట కూర్చుంటాం, ఏదన్నా పెద్ద మీటింగ్ అది ఉందని ఇంకో రకంగా ఉంటాం. మనమే డయాస్ మీద ఉంటే కెమెరాస్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఇట్లా ఉంటుంది. వివిధ రకాలైన ఇవి ఉంటాయి, అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ సందర్భంగా మీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మీ అభిమానులు ఉంటారు తప్పకుండా. ఈనాడు పేపర్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం శ్రీధర్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటారు, నో డౌట్ అందులో. సో ఈ ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారండి సార్? ఆనందంగా ఉండండి అని చెప్తాను. ఆనందంగా ఇట్లాగే దొరికిన మేరకు కార్టూన్లను ఎంజాయ్ చేస్తూ ఉండండి అని చెప్తాను. నిజంగా సార్, ఈరోజు మాత్రం ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను, కొన్ని వేల ఇంటర్వ్యూలు అయ్యాయి, ఎంతోమంది గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని కలిశాను. ఈరోజు ఇంకొక ఆణిముత్యాన్ని కలిశాను. చాలా చాలా అనకండి, నేను కాదు, నాకు ఇది మొదటి ఇంటర్వ్యూ ఎట్లా మాట్లాడానా అనే భయాందోళనలు కూడా ఉన్నాయి లోపల. అస్సలు ఏమన్నా తప్పు మాట్లాడానా, రేపు మీరు అది రిలీజ్ చేసిన తర్వాత ఏమన్నా కాంట్రవర్సీస్ వస్తాయా అని. ఏదేమైనా అందరికీ నమస్కారం, అయ్యో చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, మీరు ఎక్కడా ఎవరిని వేలెత్తి చూపలేదు, అవతల వాళ్ళు బాధపడేటట్టు కానీ మీరు బాధపడేటట్టు కానీ ఎక్కడా కూడా. తాను నేను చెప్తారు చూడండి, ఒక సెంటెన్స్ ఉంది. సో మీరు చెప్పిన దానికి నా మైండ్ ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఇక మీరు చెప్పిన విషయాలన్నీ చాలా డెప్త్కి వెళ్తుంటే ఇదంతా శూన్యంలా కనిపిస్తుంది నాకు. నన్ను ఎటో దారికి తీసుకెళ్లారు మీరు. యాక్చువల్గా నాకు వేరే మార్గం చూపిస్తున్నారు అనిపిస్తుంది నాకు ఇండైరెక్ట్గా. సో కరెక్ట్గా వర్డింగ్ కూడా నాకు రావట్లేదు నిజంగా. ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చాలా మంది చేసి ఉంటారు, నేను ఒక పిపీలి కానీ దాన్ని. అయ్యయ్యో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.